బాపు రమణీయం. ఎంత రమణీయంగా ఉంటుందో కదా ఈ పదం. బాపు రమణల స్నేహం అంతకంటే రమణీయంగా ఉంటుంది. బాపు గీత, రమణ రాత రెండు కలగలిస్తే ఒక బాణం, రామబాణం. హాస్యం, చతురత, వ్యంగ్యం ఈ మూడు కలిస్తే బాపు రమణీయం. స్నేహానికి మరో పేరు. ఆ స్నేహగీతంలో ఎన్నో ఘట్టాలు, వాటిల్లో మరెన్నో సినిమాలు. సృజన, సునిశిత శృంగారం, ప్రతి పదంలోనూ పక్కున నవ్వించే తూటాల్లాంటి మాటలు. అవి ఎందరికో గుర్తింపు తెచ్చాయి, ఇండస్ట్రీలో నిలబెట్టాయి. ఆ ఇద్దరిలో ఒకరు సత్యరాజు లక్ష్మీనారాయణ. ఆయనే బాపు. తన కుంచెతో అద్భుత చిత్రాలను సృజించారు, కడుపుబ్బా నవ్వించారు. రెండోవారు ముళ్ళపూడి వెంకటరమణ గారు. తన రాతతో పాఠకులకు గిలిగింతలు పెట్టారు, మరపురాని సన్నివేశాలు సృష్టించారు. ఇద్దరి నోట అవసరమైతేనే ఒక మాట బయటకు వస్తుంది, లేదా చిన్న చిరునవ్వుతో బదులొస్తుంది. ఎదుటివారిని నొప్పించకుండానే ఆ వ్యక్తికి మాత్రమే అర్థమయ్యేలా తూటా వెలువడుతుంది. సెల్యులాయిడ్పై శుద్ధపుడితో గంగావతరణాన్ని ఆవిష్కరింపజేసిన ప్రతిభ వారిది. కల్లోల ధాటి ఒక కంట వీక్షించి కల్లోల ధాటి ఒక కంట వీక్షించి సూర్యోదయాన్ని ఆకాశంలో మద్దలు జరిగినట్టు అభివర్ణించడం రమణ గారికే చెల్లు. ఎస్ఆర్ గారు కళ్ళెట్టుకు చూడు, పైనేదో మడ్ర జరిగినట్లేదు, ఆకాశంలో సూర్యుడు నెత్తురు గడ్డలా లేడు. వీరిద్దరి ప్రతిభ గురించి చెప్పాలంటే సమయం చాలదు, కాగితాలు అస్సలే చాలవు. వారిద్దరి గురించి ఎవరికీ తెలియని విషయాలు వివాదం లేకుండా ఎవరు చెప్పగలరు? ఆ కుటుంబ సభ్యులకు మాత్రమే అది సాధ్యమనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముళ్ళపూడి రమణ గారి సతీమణి శ్రీమతి శ్రీదేవి, కుమారుడు వరా ముళ్ళపూడి వ్యూస్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి అంగీకరించినందుకు ధన్యవాదాలు చెబుతున్నాం. ఈ వీడియోలో హాస్యం ఉంది, ఉద్వేగం ఉంది, ఆప్యాయత ఉంది, అనురాగము ఉంది, స్నేహబంధం కూడా ఉంది. అంతేకాదు మరెన్నో అంశాలు ఉన్నాయి. శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేకంగా నిర్వహించిన వైజయంతి మాటామంతి ఇది. ఆశాంతం వినండి. ముళ్ళపూడి శ్రీదేవి గారు ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ ఇంటర్వ్యూ ఇది. ఇద్దరికీ ధన్యవాదాలు. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. తెలుగు సినిమాల్లో ఫస్ట్ రాముడు అనగానే రాముడి కంటే ముందు బాపు రమణలు గుర్తొస్తారు. వాళ్ళ గుండెల్లోనూ సినిమా గుడిలోనూ రాముడికి అంటే పర్మనెంట్గా గుడి కట్టేసిన వాళ్ళు. బాపు రమణలు తెర మీద ఎలా ఉంటారు, తెర మీద అంటే సినిమాల ద్వారా ఎలా ఉంటారో మనకు తెలిసింది. కానీ ఇంట్లో వాళ్ళు నిజంగానే అంత సరదాగాను అంత రాముడిలాగే ఉంటారా? ఒకసారి ముళ్ళపూడి వెంకటరమణ గారి సతీమణి శ్రీదేవి గారిని, వాళ్ళ అబ్బాయి వరా గారిని అడిగి ఇద్దరికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఇద్దరి పేరు నేను ఎందుకు చెప్పామంటే ఇద్దరిని విడదీసి మాట్లాడడానికి లేదు. మనకి కాళిదాస్ చెప్పినట్టుగా వాగర్ధవివ సంపృక్తం అని చెప్పినట్టుగా ఇద్దరు అర్థం పరమార్థంలాగే ఇద్దరు పద అర్థంలా కలిసిపోయిన వాళ్ళు. ముందుగా మీరు చెప్పాల్సింది అసలు మీ అనుబంధం ఎలాగా? బాపు గారు, రమణ గారు, మీరు, భాగ్యవతి గారు అందరూ కలిసి. నాకు భాగ్యవతి నాకు ఇక్కడికి నాకు పెళ్ళి నేను వచ్చాక మద్రాసు వచ్చాకనే నాకు భాగ్యవతి తెలుసు, అంతకుముందు నాకు తెలియదు. బాపు గారు రమణ గారు అంటే పేరు పాత్రికల్లో వాటిలో బొమ్మలు చూడటం, కథలు చదవటం, అందుకంటే ప్రత్యక్షంగా పరిచయమో లేదు వాళ్ళతో మాకు. మా అన్నయ్య కొలీగు రామ్మోహన్ రావు గారు, రమణ గారి ఆంధ్రపత్రికలో కొలీగు, అట్లాగా పరిచయం అనమాట. మా అన్నయ్య వాళ్ళు బాపు గారి ఇంట్లోనే పక్కనే ఉండేవాళ్ళు, కాపురం ఉండేవాళ్ళు. మా అన్నయ్య ఇక్కడ ఏ ఊళ్ళో ఉన్నప్పుడు? మెడ్రాస్లో ఉన్నప్పుడు, ఆయన ఆంధ్రపత్రికలో పనిచేస్తున్నప్పుడు. ఆ తర్వాత బెజవాడ వచ్చేసాక సరే వేరే అయిపోయారు అనుకోండి. అక్కడ ఉన్నప్పుడు నేను ఎప్పుడు వెళ్ళలేదు, నాకు వాళ్ళు ఎవరికి తెలియదు అసలు. వెళ్ళాక అక్కడ ఉండగానే బాపు గారికి పెళ్ళి అయింది. మా అన్నయ్య వాళ్ళు అక్కడ ఉండగానే బాపు గారికి పెళ్ళి అయింది. తెనాల్లో అయింది పెళ్ళి. గోవిందరాజు సుబ్బారావు గారి కూతురు బాపు గారి భార్య. పెళ్ళికి మా అన్నయ్య వాళ్ళు వెళ్ళారు. ఆ కబుర్లన్నీ చెప్తూ ఉండేవాళ్ళు. సరే వాళ్ళ పిల్లలు, వాళ్ళ అమ్మగారు భాగ్యవతి గారిదే బాపు గారి అమ్మగారు, నాన్నగారి సంగతులు, ఆయన లాయరు, ఆవిడ మహా పెద్ద గొప్ప ఇల్లాలు ఆవిడ, వాళ్ళ అమ్మగారు
బాపుగారి తల్లి. బాపుగారి తల్లి. పెద్దన్న గారు చెప్పినట్టు వండన లేదు ఎవరు వచ్చిరేనని వడ్డిస్తూ ఉండటమే పెట్టడమే ఆవిడ పని అనమాట. అలాగా అయినా కూడా ఆవిడ కూడా యాక్టివ్గా ఉండే, రేడియోలో ప్రోగ్రాంలు అవి ఇస్తూ ఉండేవారు అనమాట. ఆవిడ టాకులు అవి ఇస్తూ ఉండేవారు అనమాట. అంతవరకే పరిచయం, నాకు పెద్దగా తెలియదు. నేను మెడ్రాస్ వచ్చాకనే మా పెళ్ళికి అందరూ వచ్చారు. మా ఊరు ఆరుగోలని, మా పల్లెటూరు మా ఊరు. అక్కడ పెళ్ళయింది. ఈ కవులు వీళ్ళందరూ వచ్చారు, బాపు గారి ఫ్యామిలీ అందరూ వచ్చారు. అలా తెలుసు అంతే. అంతకంటే నాకు వచ్చాకనే మా మా వాళ్ళ ఇంటికి 4 ఇళ్ళు అవుతాయి మా ఇల్లు అనమాట. మేము ఉండేవాళ్ళం. నేను వెళ్ళినప్పుడు పెళ్ళి వచ్చినప్పుడు అప్పర్ సామికోల్ స్ట్రీట్ మైలాపూర్లో ఉండేది, అక్కడ ఉండేవాళ్ళం అనమాట. అయితే ఇక్కడ చిన్న ఆశ్చర్యం ఏంటంటే, ఎవరికైనా సరే సాధారణంగా మనం అంటే ఎవరు తప్పు అనుకున్నా కానీ మగవాళ్ళకి ఎప్పుడు ఇబ్బందులు రావు. కానీ సాధారణంగా ఇద్దరు ఆడవాళ్ళ మధ్యన తల్లిదండ్రులకు ఎవరివ్వండి, తోటి కోడళ్ళు ఎవరివ్వండి, అదే తల్లిదండ్రులు అంటే నా ఉద్దేశం తల్లి పిల్లలు కానీ అక్క చెల్లెళ్ళు అందరిలో కూడా జనరల్గా ఇద్దరు ఆడవాళ్ళ మధ్యన సఖ్యత కుదరడం చాలా కష్టం. అది మీ ఇద్దరికి అట్లాగా, వాళ్ళిద్దరికి కుదరడం వేరు. అసలు మీ ఇద్దరికి ఎలాగా? వాళ్ళిద్దరు మరి చిన్నప్పటి నుంచి 13-14 ఏళ్ళ వయసు నుంచే వాళ్ళు కలిసి ఉన్నారు. అవును. బాలానందం ప్రోగ్రాంలని అలాగే తిరగటం. అది వాళ్ళ అమ్మగారు మా అత్తగారు ఊళ్ళో ఉన్నా లేకపోయినా సరే బాపు గారి ఇంట్లోనే ఉండేవారు. ఈయన వాళ్ళ అమ్మగారి బాపు గారి తల్లికి మా ఆయన పెద్ద కొడుకులాగా అనమాట. అట్లా ఉండేవారు. సరే నేను వచ్చాక పెద్దగా కొన్నాళ్ళు అక్కడ ఉన్నాము. తర్వాత మేము మొత్తం బాపు గారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కలిసి ఒక చోటే ఉన్నారు, కలిసి ఒక ఇంట్లోకి వెళ్ళాం అనమాట. మోబ్రేస్ రోడ్ అని అక్కడ ఉండేవాళ్ళం అనమాట. ఒకటే వంట అన్నీ కూడా ఒకటేనమాట. పెద్ద ఇల్లు తీసుకున్నారు అక్కడ. నేను వచ్చిన 4-5 నెలలకే అక్కడ నుంచి కలిసే ఉన్నాము. పాపం భాగ్యవతి నేనేమో పల్లెటూరు దాన్ని, నాకేం తెలియదని నన్ను కూడా తిప్పుతూ ఉండేదన్నమాట. ఎక్కడికి వెళ్ళినా సరే తనకి ఊరంతా తెలుసు, ఊరంతా ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. అందుకని తనకు అంతా తెలుసు. మెడ్రాస్లో ఆల్మోస్ట్ అక్కడే పెరిగింది తను. సరే పెళ్ళి అత్తారిలు అంతా అక్కడే. అందుకని అన్నీ నన్ను కూడా తిప్పుతూ ఉండేది. తనకి సినిమాలు అంటే చాలా ఇష్టం. ప్రతి సినిమాకి వెళ్ళేవాళ్ళం అనమాట. తనతో పాటు ఆరవం సినిమా నాకు అర్థమైనా కాకపోయినా తనతో పాటు తీసుకెళ్తూ ఉండేది, చూస్తూ ఉండేవాళ్ళం. ఇంకా అలాగే కలిసిన ఆ తర్వాత మళ్ళీ బాపు గారు రమణ గారు ఇక్కడ మెడ్రాస్లో కుదరలేదని బెజవాడ కాపురం పెట్టారు. బెజవాడలో 1 సంవత్సరం ఉన్నాం, సరిగ్గా 1 సంవత్సరం ఉన్నాం అంతే. అక్కడ మాత్రం ఇలా ఒకటే ఇల్లు కాకుండా, ఒకటే వంటిల్లు కాకుండా కింద పైన అక్కడి నుంచి అలా ఉండేవాడు అనమాట. పెద్దగా ఎప్పుడు ఏం పేచీలు రాలేదు. వచ్చినా కూడా నేను కొత్తదాన్ని, వస్తే నా వల్లనే రావాలి. ఏమన్నా నాకే వాడదంటే పడక లేకపోతే ఇబ్బంది పడో ఏదో రకంగానో వస్తే నా వల్లనే రావాలి. భాగ్యవతి సర్దుకుంది. నేను ఏమైనా తప్పులు చేసినా, వాటిని సరిగ్గా మాట్లాడకపోయినా, ఏదైనా వచ్చినా పేచీలు వచ్చినా భాగ్యవతి సర్దుకునేది. సరే అది గ్రహించి నేను తగ్గేదాన్ని. అలాగే గడిచింది. పర్వాలేదు, సర్దుకున్నాము ఏదోను. అదే ఇలా ఎన్నేళ్ళు ఎవరో అడిగారట, మా రమణ గారిని అడిగారు, ఇన్నేళ్ళు ఒకరు 1 ఏడు కాదు 2 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు దగ్గర 60 ఏళ్ళు ఉన్నారు, కలిసి ఉన్నారు, ఎలా ఉండగలిగారంటే, మేమే అగ్రిమెంట్ రాసుకోలేదు. 60 ఏళ్ళు ఉంటాం, 70 ఏళ్ళు ఉంటాం, కలిసి ఉంటాము, మేమే అగ్రిమెంట్ రాసుకోలేదు. ఏమో ఇలా జరిగింది, ఉంటున్నాము, బాగానే ఉన్నాం కాబట్టి ఉంటున్నాము. అది సింపుల్గా అనేసారు. దానికి ఇమోషన్స్ ఏం జాయిన్ చేయలేదు అసలు. అది నిజంగానే సహకారం ఏ ఇంట్లో అయినా సరే అందరూ చెప్పేది ఆడవాళ్ళ సహకారం ఉంటేనే ఏదైనా జరుగుతుంది. మగవాళ్ళు సక్సెస్ అయినా అసలు మగవాళ్ళు కూడా ఆడవాళ్ళకి సహకరించిన తర్వాత మాట్లాడదండి. అది కూడా మన వాళ్ళనే ఎక్కువ చేసి చెప్పట్లేదు. ఇప్పుడు మీ దగ్గరికి వస్తే మీకు నాన్నగారు అంటే సినిమా వాళ్ళకి వదిలేసాను, బాపు రమణలు అలా వేరు కాకుండా మీకు స్వయంగా నాన్నగారు, ఇంట్లో నాన్నగారిగా మీతో ఎలా ఉండేవారు? మీరు ఒక్కడనే కాదండి, మేము 6 పిల్లలు ఒక ఇంట్లో పెరిగాం, అటు ఇటు కలిపి. బాపు గారి పిల్లలు 3, నేను, మా చెల్లెలు, మా బాబాయ్ కొడుకు, మా 6 ఉండేవాళ్ళం. మా ముగ్గురికి బాపు గారు, మా భాగ్యవతి గారు అత్త మామ, వాళ్ళ పిల్లలకి మా వాళ్ళు అత్త మామ, అలాగే అన్నమాట. సో వన్ జాయింట్ ఫ్యామిలీ, హ్యూజ్ జాయింట్ ఫ్యామిలీ. ఇంట్లో 15 మంది ఉండేవాళ్ళు మొత్తం, కింద పైన మా బామ్మగారు, మా అత్తయ్య గారు, మా కజిన్స్ అంతా కలిపి. సో కింద పైన కాబట్టి మేము కింద ఉండేవాళ్ళు, నాన్న బాపు గారు పైన ఉండేవారు. సో గోల ఇట్ వాస్ ఆల్వేస్ వెరీ మ్యూచువల్ థింగ్ అనమాట. అది పైన వంటలు చేస్తే కిందకు వస్తాయి, కిందకి వెళ్తే పైకి వెళ్తాయి. సో రోజు సాయంత్రం కూర్చుని మా పని ఏంటంటే, వాళ్ళు సాయంత్రం మీ షూటింగ్ ఉన్నా లేకపోయినా అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి కూర్చుని 1 గంటైనా గడిపేవాళ్ళు. అందరూ కలిసి అయితే నాన్నమ్మ కూర్చుంటారు, పిల్లలంతా అక్కడ చేరేవాళ్ళం. అర్థం అయినా అవ్వకపోయినా వాళ్ళ కబుర్లు వినడం, వాళ్ళ జోకులు చెప్తుంటే వినడం, ఎంజాయ్ చేయడం, ఇంతే రోజు సాయంత్రం. చూసి లాట్ ఆఫ్ ఫన్.
భోజనాలు మాత్రం ఎప్పుడూ కలిసి చేసేవాళ్ళు, అన్లెస్ బాపు గారు షూటింగ్ మీద అవుట్డోర్ వెళ్ళేలా చేస్తే తప్పితే. అండ్ చాలా కార్డియల్గా ఉండేవి రిలేషన్షిప్స్, ఎప్పుడు ఫోర్స్డ్ గాను అంటే నేను నువ్వు అని విడగొట్టుకునే అవసరం పడలేదు. మాకు అదే తత్వం పెరిగింది అనమాట. మా చిన్నప్పటి నుంచి కూడా వి గాట్ యూస్ టు దట్, వీఆర్ వన్ ఫ్యామిలీ అంతే, అలాగే పెరిగామంట మేము కూడా. అది అందులో ఇప్పుడు అమ్మగారు చెప్పినట్టుగానే ఆవిడ సర్దుకున్న, ఈవిడ నా తప్పేది ఉంటే ఆవిడే సర్దుకున్నారు అన్నట్టుగా పిల్లలకు కూడా ఏమవుతాయంటే కొన్ని కొన్ని ప్రయారిటీస్ ఉంటూ ఉంటాయి. తెలియని వయస్సులో అంటాను, తెలిసిన వయసులో అయ్యచ్చి ఇలా ఉండకూడదని మనం సర్దుకుపోతాం. తెలియని వయసులో ఎప్పుడైనా మీకు వాళ్ళకి ఏమైనా కొట్టుకోవడాలు సరదాగా తనుకోవడాలు అలకలు ఉండేవా పిల్లలకి? అంటే అది ఖచ్చితంగా అంటే మాకు వాళ్ళకని కాదు, అందరూ ఎవరి పైన కొట్టుకుంటారు ఉంటుంది. అంటే ఇది మేము ప్రత్యేకంగా ఎందుకంటే అడగడం పెద్ద కొత్త క్వశ్చన్ కాకపోయినా 2 కుటుంబాలు అనే దాన్ని ఒక కుటుంబం కింద చేశారు కదా, అందుకని అడుగుతున్నాం అనమాట. అలా అదే అంటారు, ఒక కుటుంబంగానే ఉన్నాం. అందుకే ఒకటే అంటున్నారు, మా చెల్లెలు మా అక్కయ్య మా తమ్ముడు వాళ్ళే అన్నయ్యలే. నాకు అన్నయ్య లేడు, బాపు గారు పెద్ద అబ్బాయి, మాకు అన్నయ్య అనమాట. వాళ్ళ అక్కయ్య లేదు కాబట్టి బాపు గారు పెద్ద బాగా అయితే మాకు అక్కయ్య, అలాగే ఉండేవాళ్ళు అనమాట. కొట్టుకుంటే అందరూ కొట్టుకుంటే అదే అందరు కలిసి ఆడుకుంటాం, విడదీసి సెపరేట్ చేస్తూ అంత ఏం లేదు. ఎప్పుడు ఏ ఊరు నా ఊరు పెడితే కూడా బాపు గారి పిల్లలు మాతో పాటే వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళ అమ్మా నాన్న అక్కడ ఇంట్లో ఉండేవాళ్ళు, మా పిల్లలతో పాటు వాళ్ళ పిల్లలు కూడా మాతోనే. 6 పిల్లలు తల్లినప్పుడు అంతే 6 పిల్లలు వెళ్ళేవాళ్ళం అనమాట. అలాగే పిల్లలందరినీ తీసుకుని కారులో వెళ్ళేవాళ్ళం, తిరుపతి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా. చిన్న చిన్న పిల్లలు కాబట్టి అందరూ పెడుతున్నవాళ్ళు, కొట్టుకుంటున్నవాళ్ళు. ఎక్కడైనా ఎగ్జిబిషన్ లాంటి చోటుకెడితే తప్పిపోయేవాళ్ళు, వాళ్ళ కోసం వెతుక్కోవడం, ఒకళ్ళ కోసం వెతుక్కోవడం, ఇలా జరుగుతుండేది అనమాట. ట్రైన్లో అయితే ఫస్ట్ క్లాస్ బుక్ చేసేవారు, అంతా కింద పక్కన వేసుకున్నారు సరదాగా వరుసగా. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఈయన అన్నట్టు మేము పిల్లలందరం కొట్టుకోవడం మామూలే అంటున్నారు. అయితే జనరల్గా ఏమవుతుందంటే మనకి టాల్స్టాయ్ కథలో కూడా అదే వస్తుంది. పిల్లలు కొట్టుకుంటే ప్రతి తల్లికి ఏమనిపిస్తుంది అంటే నా పిల్లలు కరెక్ట్ కానీ వాళ్ళ పిల్లలు తప్పు అని తల్లి మనసు, అదేం తప్పుగా అనటల్లా నేను. అలా ఎప్పుడైనా పిల్లలు కొట్టుకుని కంప్లైంట్ ఇస్తే మీరు ఎట్లా దాన్ని చేసేవారు? అంటే సర్దుకోవడం ఎంతేనో, ఎవరికి తప్పైతే వాళ్ళని కోపడతాం, ఇద్దరికి తప్పైతే ఇద్దరిని గదిలో పెట్టి తాళం వేసేసేవాళ్ళం, తలుపు వేసేసేవాళ్ళం. అది ఇద్దరిని అంటే వీళ్ళే ఎక్కువ అలర్ట్ చేసేవారా వాళ్ళకంటే? తలుపు వేసేసేవాళ్ళం. తక్కువ ఎక్కువ అని ఏం కాదండి, అందరూ సమానమే చేసేవాళ్ళే. పేచి పెట్టుకోవడం, పడటం, తక్కువ కొట్టుకోవడం, రోడ్డు మీద ఆడుకుని పక్క వాళ్ళతో అందరితో వాళ్ళతో కొట్టుకోవడాలు, ఇలాగే అన్నీ జరుగుతుండేవి. అందరినీ కొట్టేదాన్ని, వాళ్ళ పిల్లల్ని కూడా నేను కొట్టేదాన్ని, నా పిల్లల్ని ఆవిడే కొట్టేది. కొట్టుకుంటూ ఎవరికి కోపాలు వచ్చేవి కాదు, అది కావాల్సింది. అది అందుకనే అలాగే ఏం లేదు. ఎందుకు వృత్తిని ఎందుకు కొడతారు? ఎవరైతే మాత్రం ఒక ఇంట్లో ఉంటున్న వాళ్ళు ఎందుకు కొట్టుకుంటారు? ఏదైనా పేచీ వస్తేనే, తప్పు చేస్తేనే కొడతారు. కొడితే కొట్టని. ఇంక మర్నాడు మళ్ళీ మా పిల్లలందరికీ స్కూల్లో అవన్నీ చూసి తనే చూసింది. వాళ్ళ పిల్లలకి నేను రోజున పొద్దున పాపాయికి జడేసి స్కూల్కి రెడీ చేసి బాక్సులు పెట్టి అని నేను చేసేదాన్ని. మా అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఒక స్కూలు, అలాగనమాట. వాళ్ళ అబ్బాయి, వీళ్ళందరూ ఒక స్కూల్లోనే చదువుకున్నారు. అందరూ కలిసే వెళ్ళేవాళ్ళు, అందరూ ఒకసారి కారులో వెళ్ళేవాళ్ళు, సాయంత్రం వచ్చేవాళ్ళు. మధ్యాహ్నం క్యారీలో తీసుకుని వెళ్ళేవాళ్ళం, వాళ్ళకి అక్కడ కూర్చొని అన్నం పెట్టి, కారులో కూర్చోబెట్టి అన్నం పెట్టి వచ్చేవాళ్ళం. అలాగే అసలు వంతులు లేకుండా ఇద్దరు నా అనే అనుకున్నారు, నా పిల్లలు అనే అనుకున్నారు మీ ఇద్దరు కూడా. అంతే అంతే అంతే. తర్వాత మాకు తెలిసినంత వరకు బాపు గారు కొంచెం సీరియస్గా ఉంటారు, వినికిడి మేము చూడలేదు కాబట్టి ఇద్దరిని మేము చెప్పలేము. రమణ గారు మరి రాసేటప్పుడు చాలా హాస్యం, విపరీతంగా నవ్వించే హాస్యం రాస్తారు కాబట్టి ఒరిజినల్గా కూడా ఇంట్లో ఫన్నీగా ఉండేవారా, చాలా సీరియస్గా ఉండేవారా? ఇద్దరు ఫన్నీగానే ఉండేవాళ్ళు అండి. అవసరం వస్తే కోపాలు వస్తే తప్పితే, నాన్న కోపం వచ్చినా మామే చూపించేవాళ్ళు కాదు, ఎవరిని చూపించరు. ఏదో ఫోన్ కాల్ వస్తుంది అనుకోండి, ఇష్టం లేని టాపిక్ ఏదో మాట్లాడాల్సి వస్తే తలుపు వేసుకుని మాట్లాడేసి బయటకు వచ్చినా మళ్ళీ నార్మల్, అక్కడే వదిలేసేవారు కోపాన్ని, ఫినిష్. అది మళ్ళీ బయటకు వచ్చేది, మామే రిఫ్లెక్షన్ ఉండేది కాదు. బాపు గారు ఏంటంటే కొంచెం ఎక్కువ కోపిష్టి. సో ఆయన కొన్నిసార్లు రిఫ్లెక్ట్ అయ్యేది, ఆ కోపం ఎక్కువ మాత్రమే పడేది. ఆవిడే కదా మరి సహజం, అది ఆవిడ మీద ఉండేది అనమాట. మా పిల్లలు ఎప్పుడే అనేవారు కాదు. అది కోపం, ఏదో కోపం వస్తే తిట్టేవాళ్ళు కానీ క్షణంలో కరిగిపోతున్నారు బాబు గారు. మామూలు సరదాగా బాబు గారు ఏమన్నా భాగ్యవతిని ఏమన్నా అన్నా కూడా తిట్టినా కూడా భాగ్యవతి వచ్చి మా ఆయనతో వాళ్ళ నాన్నతో చెప్పుకునేది అనమాట. కంప్లైంట్ ఆయన దగ్గర అనమాట. కంప్లైంట్ కూడా అలా తిడుతున్నారు నన్ను అనవసరంగా, ఈయన దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసుకునేది అనమాట. ఎవరెవరు ఎప్పుడైనా అంతేలేండి అంటారా? ఇంకో నిమిషానికి తగ్గిపోతుంది, మళ్ళీ మామూలే. అవన్నీ అయితే బాపు గారు మిస్సెస్ మా అత్త నాన్న పైన ఉన్నప్పుడు పేపర్ చదువుతుంటే పొద్దున్న వచ్చి ఏమయ్యా ఆయనకి ఏదో ఒంట్లో బాగాలేదా అడిగింది. ఆవిడ
ఏమో అంటే పొద్దున్నే అన్నీ తిట్టలేదు అంటుంది. అంటే రోజు తిట్లు అలవాటు అయిపోయి అంటే చూస్తే ఆయన మామూలుగా ఇద్దరిని కూడా మాకు బయట ఎలా అనిపిస్తుంది అంటే ఇద్దరు కూడా చాలా సైలెంట్ తప్పించి తిడతారని మనుషుల్లా అనిపించారు. చాలా తక్కువ అండి. ఇవన్నీ క్వైట్ కామన్ ఊరికి పోయి సరదాగా అంటాం కానీ ఏ ఇల్లేని ఇంట్లో నాన్న అమ్మ భార్య భర్తే కదా, బయట డైరెక్టర్ కానీ. తర్వాత ఈయన ఎన్ని పాత్రలు సృష్టించారు. ఊరికి మామూలుగా రమణ గారి దాంట్లోకి వెళ్దాం. రెండు జళ్ళ సీత అవనివ్వండి, శ్రీజ్ఞానపేశ్వరంబ అవనివ్వండి, బుడుగు, ఈ క్యారెక్టర్స్ ఏమైనా ఇంట్లో ఉన్న వాళ్ళని క్రియేట్ చేశారా లేకపోతే ఆయన ఊహించుకొని చేశారా? బుడుగు క్యారెక్టర్ వాళ్ళ మేనల్లుడు అనమాట. అల్లుడు ఇప్పుడు తర్వాత అల్లుడు అయ్యాడు. బాపు గారు మేనల్లుడు, వాళ్ళ అక్కయ్య కొడుకు అనమాట. ఇంట్లోనే వీళ్ళ దగ్గరే ఉండేవాడు, వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర ఉండి ఇక్కడే మెడ్రాస్లోనే కేసరి స్కూల్లో చదువుకునేవాడు అనమాట. ఇలాగే అలర్ట్ చేస్తూ ఉండేవాట. ఆ క్యారెక్టర్ని తీసుకుని బాపు గారు అదే రమణ గారు బుడుగ క్యారెక్టర్ని పెట్టారనమాట. అంటే పేరు ఆయన క్రియేట్ చేశారు, ఇంట్లో బుడుగని పిలిచేవారు అసలు ఆ పిల్లాడిని? మా ఆయన అలాగే పిలిచేవాట, రమణ గారు మా బుడుగానే పిలిచేవాట రమణ గారిని చిన్నప్పుడు. మా ఆడపడుచునేమో బుల్లులు అనేవారట, ఈయనేమో బుడుగు అని పిలిచేవారట. మా వాళ్ళు ఒరిస్సా నుంచి వచ్చారు, బీహార్ ఒరిస్సా నుంచి వచ్చిన వాడు అనమాట. మా మామగారు వాళ్ళందరూ అక్కడ భాషలో ఏమిటో మనకి తెలియదు, బుడుగు అనేవారు. అదే అలవాటు అనమాట. ఆ బుడుగు పేరు ఇక్కడ దీనికి పెట్టారనమాట. ఆ తర్వాత చాలామంది బుడుగులు వచ్చారు. అవును, చాలామంది వచ్చారు తర్వాత పేరు. ఈ రెండు జళ్ళ సీతలు, రెండు జళ్ళ సీత కూడాను బాపు గారి కూతురే 2 పిల్లకలు ఇంత చిన్న చిన్న పిల్లకలు వేసుకొని తిరుగుతూ ఉండేదన్నమాట. చాలా చిన్న పిల్ల. నేను వచ్చేటప్పటికే 1.5 సంవత్సరమో 2 సంవత్సరాలు అనమాట బాపు గారి కూతురికి, భానుమతి. ఆ 2 జళ్ళు వేసుకొని తిరుగుతూ ఉండేది. వచ్చిన దగ్గర నుంచి నా దగ్గర ఎక్కువ అలవాటు అయిపోయింది వాళ్ళ అమ్మాయి, బాపు గారి అమ్మాయి. రాత్రిపూట కూడా నా దగ్గరకు వచ్చి పడుకుంటాను అనేది అనమాట. వాళ్ళ అమ్మాయి నేను ఎక్కడికైనా పెడుతున్నాను, నేను ఒక్కదాన్ని ఎక్కడికైనా పెడుతున్నానంటే ఏడుస్తూ ఉండేదన్నమాట, అత్త నన్ను వదిలిపెట్టేసి వెళుతోందని. అలాగనమాట. అందుకని పిల్లలందరూ మా దగ్గర బాగా అలవాటు. సరే అందరూ కొట్టుకుంటాం, తిట్టుకోవడం ఇవన్నీ మామూలైన. అన్న నేనే పెట్టాలి, నా దగ్గరే పడుకునేది, ఇలాగనమాట. అలా జరిగేది అనమాట అందరికీ. ఇప్పుడు ఆవిడని చూసి ఆ 2 జళ్ళు అయితే ఎప్పుడైనా అనిపించిందా మీకు ఆయనకేమో రాముడు సీత అంటే బాగా ప్రీతి ప్రేమను, ఆ సీత పేరు ఎందుకు పెట్టి 2 జళ్ళ సీత అని ఎందుకు పెట్టారు ఎప్పుడైనా అనిపించిందా? అయినా అన్నారా అసలు ఎప్పుడైనా? అలాగని ప్రత్యేకంగా ఏం లేదులేండి 2 జళ్ళ సీత అని. బాపు గారు అక్క గారి పేరు సీత, అసలు ఆ పేరు అని కాదు కానీ ఏమో ఎందుకు పెట్టారు. అయితే ఈయనకి సీతమ్మ వారికి 2 జళ్ళు వేస్తే ఎలా ఉంటుంది అనుకున్నారా? లేకపోతే అటు కొంచెం ఉంటారు కదా చిలిపి కదా, అందుకని మీరు ఎప్పుడైనా అనుకున్నారా అలా సీత అని ఎందుకు పెట్టారు? ఏమన్నా తెలియదు. అయ్యయ్యో అట్లా అని కాదండి, మామూలుగా మనము ఎంజాయ్ చేయడం. డైలీ మధ్యాహ్నం బాపు గారు కూర్చొని మాకు కథలు చెప్పేవారు. నాన్న పడుకునేవారు కానీ బాపు గారు కూర్చొని ఆయన పొట్ట మీద చెస్ మీద కూర్చొని అందరూ 6 పిల్లలు ఆయన భాగవతం రామాయణం చిన్న చిన్న కథలు చెప్పేవారు. మీకు అందరికి చెప్పేవారు? అందరికి డాబా మీద పరుపులు వేసేసుకుని ఆయనే చెప్పేవారు. డైలీ మధ్యాహ్నం ఉంటుంది మాకు సెషన్ స్కూల్ నుంచి రాగానే. సో అలాగే మాకు పురాణాలన్నీ కొంచెం పరిచయం అవ్వడం ఆ స్టేజ్ నుంచి స్టార్ట్ అయ్యారు అన్నమాట మాకు అందరికి. ఒకసారి భానుమతి గారితో మాట్లాడినప్పుడు ఆవిడ ఏమన్నారంటే, అంటే బాపు గారు అమ్మాయి, నాకు మా నాన్నగారి దగ్గర కంటే కూడా మామ దగ్గరే ఎక్కువ చనువు అన్నారు. వాళ్ళ నాన్నగారు కొంచెం సైలెంట్గా ఉంటారని, రమణ గారు సరదాగా ఉంటారని అన్నారు. మీరేమో 6గురిని కూర్చోబెట్టారంటారు, అంటే పిల్లల దగ్గరికి వచ్చేసరికి వేరుగా ఉండేది అయింది. అలాగే వీళ్ళకి బాపు గారి దగ్గర ఎక్కువ చదువు అనమాట, రివర్స్ అనమాట. తండ్రి దగ్గర కంటే అటు అటు రికమెండేషన్స్ అలా మీకు బాగానే ఉపయోగపడింది, ఇద్దరికి రికమెండ్ చేయడానికి అటు ఇటు 2 పక్కలను. తర్వాత సినిమాల్లోకి వస్తే కనుక ఫస్ట్ నుంచి కూడా ఇంచుమించుగా బాపు గారు ఏ సినిమా చూపించినా, రావణ గారు రాసినా కూడా రాముడిని ఇంచుమించుగా ఎక్కడో చోట క్రియేట్ చేసేవారు. అంటే రాముడికి సంబంధించిన హనుమంతుడు అవనివ్వండి, రాముడు అవనివ్వండి, ఏదైనా ప్రత్యేకంగా ఎప్పుడైనా రాముడి గురించి, అంటే మీకు పురాణ కథలు ఎలాగో చెప్పారంటున్నారు కదా, రాముడు ఔన్నత్యం అని ఎప్పుడైనా మీకు చెప్తూ ఉండేవారు? అలా కలిసిపోయేవాడు, విడిగా హైలైట్ చేసి చెప్పలేదు, ప్రతి దాంట్లో బ్లెండ్ అయిపోయేది అంతే, అలాగే ఉంటుంది, అంటే డైజెస్ట్ అయిపోయింది. అలా ఆ తత్వం మాకు డైలీ లైఫ్లో ఇంపాక్ట్ చేసేస్తారు వాళ్ళిద్దరు. అంటే అదే ఇప్పుడు బాపు గారు రమణ గారు ఎలా కలుస్తున్నారో, ఎవరైనా సరే సోదర ప్రేమ అంటే రామలక్ష్మణుడు భరత శత్రుఘ్నులు నలుగురు ఒకటే కదా, అందులో ఎక్కువ తక్కువ లేదు, పెద్దరాణి కొడుకు అని లేకపోతే ఏమీ లేదు కదా, నలుగురు రాముడు కూడా తమ్ముడు అందరినీ ఒక మాదిరిగానే చూశాడు. అట్లా కలిసిమెలిసి ఉండటమే తప్ప విడిగా వీళ్ళు అని ప్రత్యేకంగా అనుకో. బట్టలు కుట్టిస్తే అందరికీ ఒకటే బ్రాండ్ లాగా అలా బట్టలు కుట్టించేవాడు. నలుగురు యూనిఫామ్ అందరికీ అవే బట్టలు అనమాట. అలా చూడగానే ఒక ఇంటి పిల్లలు
అని తెలిసే తెలియాలి. అంటే నేను అన్నది పిల్లల్ని విడగొట్టడం అనేది కాదు, రాముడి గురించి ప్రత్యేకంగా ఇది రాముడి గొప్పతనం అని ఎప్పుడైనా అట్లా హైలైట్ చేస్తూ చెప్పేవారా అని అడిగాను అనమాట. నాకైతే విడిగా అయితే అట్లా ఏం లేదు. మా చెల్లెలకి అయినా చెప్పారు. మా చెల్లెలు ఎక్కువ బాపతో గడిపేది, కూర్చొని ఆయనతో బొమ్మలు వేసుకునేది అప్పుడప్పుడు. ఇలా ఏదో అంటే మైథాలజీ అనే కాదు, రకరకాలు అది డిస్కస్ చేసేది అనమాట. ఇప్పుడు కూడా బాబు గారు ఉంటే డైలీ అది చూసిన అలవాటు దానికి, అది అంత క్లోజ్ అంత క్లోజ్ అది. సో దానికి చాలా విషయాలు చెప్పేవారు నాకు తెలిసిన దానికంటే. అది ఎక్కువ గడిపేది కాబట్టి దానికి ఎక్కువ తెలుసు. అంటే ఎక్కువగా అసలు ఆడపిల్లలు తండ్రికి అంటే తండ్రి వరుస అయినా కానీ వాళ్ళు జనరల్గా ఇంటరాక్షన్ ఉంటుందంట. మగపిల్లలకి ఏమో అమ్మతోటి అమ్మ వైపు వాళ్ళతోటి అట్లా ఉంటుంది. బహుశా అది అయ్యి ఉండొచ్చు. ఎందుకని మరి తెలియదు. మగపిల్లలకి తండ్రికి కుదరదు అంటారు, ఆడపిల్లలకి తల్లికి కుదరదు అంటారు మనం అనుకున్నట్టు. అదే మా ఇంట్లో కూడా అంతే. బాపు గారు అమ్మాయి మా అమ్మాయి ఇద్దరు మహారాణులు యువరాణులు అనమాట ఇంట్లో, ఆడపిల్లలు ఇద్దరు అలాగా. వీళ్ళు మాత్రం పాప సేవలు చేయడం వాళ్ళందరికీ. సినిమా మీరు పెళ్ళి నాటికి సినిమాల్లోకి వచ్చారా? వచ్చారండి. అప్పటికే రక్త సంబంధాల సినిమా వచ్చింది, గుడి గంటల సినిమా. నా పెళ్ళికి నెల రోజుల ముందర గుడి గంటల సినిమా రిలీజ్ అయింది. 3 రోజుల ముందర మొగ మనసుల సినిమా వచ్చింది. అప్పటికే వచ్చినాయి సినిమాలు. నేను వచ్చా అప్పటికే దాగుడు మూతల డిబిఎన్ గారి సినిమా దాగుడు మూతల బుక్ అయి ఉంది, కానీ అది అవ్వలేదు. నేను వచ్చాక 2-3 నెలల తర్వాత అది రిలీజ్ అయింది. ఫస్ట్ రామారావు గారి సినిమాలు ఇవే వచ్చినాయి. అప్పటికే 4 సినిమాలు వచ్చేసినాయి. ఫస్ట్ 3 సినిమాలు రామారావు గారివి. అసలు రక్త సంబంధం కథ చాలా స్పెషల్గా ఉంటుంది. ఆ కథ గురించి కూడా ఎప్పుడు ఫస్ట్ చాలా మందికి చెప్తే ఆ కథ గురించి అయినా అండి ఫస్ట్ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. మొగ మనసులది తమిళ సినిమా కదా. ఓకే ఓకే, అది ఏదో ఒక కథ గురించి విన్నాను. మొగ మనసుల కథ మొగ మనసుల సుబ్బారావు గారిది, ఆదిత్య సుబ్బారావు గారిది. ఎప్పుడన్నా సినిమా తీసే ముందర కథ ఎప్పుడన్నా మీతో పిల్లలతో కానీ మీతో కానీ డిస్కస్ చేసేవారా? ఏం లేదండి. మీతో కూడా కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక చిన్నప్పుడు తెలియదు, డైరెక్ట్ మీరే వెళ్ళి కూర్చునేవారు. సినిమాకి రాకముందు కూడా నాకు నాన్నతో ఎక్కువ తిరగడం అలవాటైంది. అంటే నేను డ్రైవింగ్ నేర్చుకున్నాక ఒకసారి డ్రైవర్ ఇంట్లో కూర్చోబెట్టేసి నేను తిప్పేవాడిని. అంటే పుణ్యం పురుషార్థం కోసమా? అంటే ఇష్టం అండి వాళ్ళు అదే ఎగ్జాక్ట్లీ. అందుకని నాన్న శ్రీరాముడు గారు కలిసి ఉన్నారు కాబట్టి పాప ముగ్గురు నేనే తిప్పేవాడిని ఎక్కువ. సో ఆ బోల్డ్ విషయాలు నేర్చుకునేవాడిని, వింటూ ఉంటాం. అది రకరకాల కష్టాలు సుఖాలు అన్నీ వినేవాళ్ళు అప్పుడు కూర్చొని కార్లో. అది సో అలాగా చాలా హెల్ప్ అయింది నాకు లేటర్ ఆన్. సో ఆ టైంలోనే డిస్కషన్స్లో కూడా కూర్చోవడం అలవాటు చేసుకున్నాను. సలహాలు ఇచ్చారు ఎప్పుడైనా? డెఫినెట్ గా బాబు గారికి ఇచ్చేవాడిని. ఎట్లా తీసుకునేవారు వాళ్ళు? పాజిటివ్ అండి, నచ్చితే డెఫినెట్ గా. లేదంటే ఇందుకోసం ఇది పని చేయదు చెప్పేవాడు నాకు, ఇందుకోసం వర్కౌట్ అవ్వదు కూడా చెప్పేవాడు. మీకు ఎట్లా ఒక రకంగా ట్రైనింగ్ అయినట్టే లెక్క అప్పుడు చెప్పడం, వాళ్ళ నుంచే తీసుకునే ఫీడ్బ్యాక్. అది ఎవరి ఐడియాలు వాళ్ళకు ఉంటాయి. నచ్చిందా దాంట్లో జెల్ అవ్వకపోవడానికి 1,00,000 కారణాలు ఉంటాయి. ఆ కారణాలు వాళ్ళే నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అన్నమాట. ఇందుకోసం పని చేయదు, ఉల్టా సైడ్ అలాగా. అట్లా సలహా ఇచ్చడం ఏమైనా సినిమా పేరు చెప్పగలరా? పెళ్లి పుస్తకంలో నాకు చెప్పాను. మిస్టర్ పెళ్ళంలో అయితే ఇంకా ఎక్కువ పార్టిసిపేషన్ ఉండేది. నేను ఫస్ట్ టైం ఆయన దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయినప్పుడు, అది అంటే తెలుగు సినిమాలో. హిందీ పరమాత్మలో జాయిన్ అయ్యాను ఫస్ట్గా. తర్వాత మిస్టర్ పెళ్ళం చేసినప్పుడు 2-3 సీన్స్ ఒకేలాగా జనరేట్, అంటే కంటెంట్ ఒకేలాగా ఉంది మామ అని చెప్తే చూసుకుని వెంటనే తీసేశారు ఆ సీన్స్ అన్ని, రిమూవ్ చేశారు. సో దానివల్ల పర్ఫెక్ట్ లెంత్ వచ్చింది, 2 hours లెంత్కి కుదించగలిగాం. సో హీస్ ఆల్వేస్ అంటే చెప్పేవాళ్ళు అందరికీ. బుజ్జి చెప్పాడు, వెరీ హ్యాపీ విత్ దిస్ పార్టిసిపేషన్ చెప్పేవాడు అన్నమాట. అలాగే భాగవతంలో కూడా చాలా, అంటే స్క్రిప్ట్లో కాదు, షూట్ చేసేటప్పుడు అప్పుడు కొన్ని నాకు వచ్చిన డౌట్స్ రేస్ చేసినప్పుడు ఇట్ హెల్ప్ అ లాట్. అంతేగాని చిన్నపిల్లాడు నువ్వు చెప్పేది ఏమిటో అనలేదు కదా వాళ్ళు కూడా. అది మెయిన్ అది కావాల్సింది. అంటే చాలామందికి పిల్లలకి తండ్రి దగ్గర నోరిప్పే ఛాన్స్ కూడా ఇవ్వరు అసలు. నేను తండ్రి నువ్వు మాట్లాడితే ఏంటి అనేది కూడా చాలామంది అంటూ ఉంటారు కదండి, అందుకని అడిగారు అంతే. అనేది లేదు. తర్వాత మీరు అంటే చాలా కాలం క్రితం మీతో మాట్లాడినప్పుడు అయినా సీతా కళ్యాణంలో గంగావతరణం ఆ సీన్ పిక్చరైజ్ చేసినప్పుడు మీరు చూసారా? ఒక్కసారి చెప్పండి. అది చూసారా లేదో తెలియదు, దాని గురించి మీరు ఎట్లా తీసారనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే అదే రవికాంత్ గారు ఆ శుద్ధ పొడి చేసేసి ఆ పైనుంచి బస్తాల కొద్ది తీసుకొచ్చారట. తీసుకొచ్చి అది బాపుగారే చెప్పారు, రమణ గారే చెప్పారు, అందులో రాశారు కూడా. పైనుంచి అలా పోస్తుంటే అలా ఫ్లో అలా వస్తుంటే కిందకు వస్తుంటే నీళ్లు పడుతున్నట్టే, జలపాతం పడుతున్నట్టు కానీ అలా తీశారనమాట. రవికాంత్ ఆయన స్పెషల్ ఎఫెక్ట్స్ ఆయన తీసేయలేదు. కెమెరామెన్ మళ్ళీ వేరే ఉన్నారు, అలా పోసారు. అందుకని
ఎక్కడ ఊటీలో తీశారు అదంతాను. ఫ్లో అంతా కొండల మీద రావటం అంతా ఊటీలో తీశారు. అప్పుడు ఊటీ వెళ్ళి తీశారు. అది మాత్రం పైనుంచి గంగ పడటం మాత్రం పొడి పోసారు, సన్నం పొడి పోసారట. అంటే చాలా తక్కువ కాస్ట్ తోటి అప్పటిలోనే గ్రాఫిక్స్ చేసినట్లు లెక్క. అంతే. అంటే వాళ్ళ గొప్పతనం కూడా చెప్తున్నాం, అది కాస్ట్ ఒక్కటే కదా, వాళ్ళ క్రియేటివిటీ కూడా. వాటర్ ఫ్లో చేస్తే సరిగ్గా రాదండి, ఫ్లోర్ లో రాదు. అందుకని ఈ పౌడర్ పోసి దాన్ని హై స్పీడ్ లో షూట్ చేస్తే ఇంకేదో పర్ఫెక్ట్ ఎఫెక్ట్ అలా చేస్తారు. ఆ పొడి కాస్త నీళ్ళ కింద కనిపిస్తుంది మనకి. అది వాళ్ళకి అంటే ఉధృతం చూపించడానికి పొడి ఆబ్వియస్లీ డిస్పేట్ అవుతుంది, కిందకి పైకి వెళ్తుంది. ఆ ఎఫెక్ట్ అన్ని వాడు అద్భుతంగా క్యాప్చర్ చేయగలిగారు. నాన్నగారు తీసిన సినిమాలు, రాముడు ఎన్ని సినిమాలు తీసినా సంపూర్ణ రామాయణం ఆల్ టైమ్ హిట్ ఇప్పటికి కూడా. ఇంకెన్ని తీసినా కూడా ఇప్పటికీ అంటే మొత్తం రామాయణాన్ని 3 గంటల్లో చూపించడం అంటే అసలు సాధ్యపడే విషయం కాదు. సంపూర్ణ రామాయణ షూటింగ్ అప్పుడు మీరేమన్నా, మీరు పుట్టే ఉంటారు కదా చిన్నపిల్లలు, కాబట్టి మీకు ఎక్కువ తెలిసే అవకాశం లేదు. నాకు తెలిసింది అంటే అక్కడికి వెళ్ళి పూసలు ఏర్పిస్తారు. తలంబరాల పూసలు ఉంటాయి కదా, పూసలని ఏరుకుంటూ కూర్చునేవాళ్ళు. తలంబరాలు అయిపోగానే బాగుంది లేదు, పింక్ పూసలు, బ్లూ పూసలు, వైట్ 3 రంగులు ఉంటాయి కదా. 6 పిల్లలు అక్కడికి వెళ్ళి కూర్చోవడం, ప్లస్ కాస్ట్యూమ్ వాడు కుడుతుంటారు. వాళ్ళు తెలియకుండా జేబులో గుప్పులు వేసుకొచ్చేసుకోవడం. ఇంటికి వచ్చి కీ చైర్ లాంటివి కుట్టేసి మీ స్కూల్లో అమ్మేసుకున్నాడు. 50 పైసలు 5 పైసలు కదా ఇవ్వడం కూడా కదా, మళ్ళీ అమ్మేయడమే. ఎప్పుడు కేకలే లేదా పూసలు ఎత్తుకుపోయారని మిమ్మల్ని? తెలియదుగా. అంటే షూటింగ్ పూర్తి అయ్యాక తీసుకెళ్ళారా? షూటింగ్ అవుతుంటేనే అవుతుంటే మళ్ళీ వాళ్ళు పోసేవాళ్ళండి. అవును, రకరకాల కలర్స్ ఉంటాయి. అవును, సైలెంట్ గా కొద్ది జేబులో వేసుకుని ఇంటికి వచ్చేవాళ్ళు. మేము వెళ్ళేది అక్కడ షూటింగ్, మాకే బోర్ తెలియదుగా అసలు మీకు. పెట్టి టిఫిన్ అద్భుతంగా ఉంటాయి, అవి తినేసి పెద్ద పెద్ద లాన్స్ ఉంటాయి ప్రసాద్ స్టూడియోస్, లాన్స్ లో ఆడుకోవడం. ఇంకేముంటాయి మాకు ఆ వయసులో? అదే కదా. మీరు ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు ఆ షూటింగ్? అది తెలియదండి మాకు కూడా, పెద్దగా వెళ్ళేవాళ్ళం కాదు. వీళ్ళందరూ స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళు కదా, మళ్ళీ వాళ్ళు వచ్చేదాకా ఇంట్లోనే ఉండాలి, వాళ్ళు వచ్చేదాకాను. అందుకని పెద్దగా షూటింగ్లకి వెళ్ళడం మాకు పెద్దగా అలవాట్లు. ఎప్పుడో 1-2-3 సార్లు వెళ్ళామేమో. కానీ రామాయణంలో హనుమంతుడు లంక కాదు అశోకవనంలో నాశనం చేయడం, ధ్వంసం చేయడం, అదొకసారి చూసిన జ్ఞాపకం. అన్ని చెట్లు అన్ని పడేసి కూల్చేసి, స్తంభాలు కూల్చేసి, ఈ చెట్టుకి తోక వేలాటం, అలాంటిది ఏదో 1-2 సార్లు వెళ్ళాను తప్ప పెద్దగా మేము షూటింగ్లకి వెళ్ళేవాళ్ళం కాదు. మాకు అలవాటు లేదు. అంటే స్పాట్కి వెళ్ళకపోయినా ఊళ్ళు వెళ్ళేటప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళేవారు ఏదో అన్నారు కదా? వెళ్ళలేదు, లేదు. తర్వాత వెళ్ళాం. కొంచెం వీళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యాక రాజమండ్రి అటువైపు గోదావరి కదా, సీతారాముడు వాళ్ళందరూ ఉండేవాళ్ళు కదా, అప్పుడు వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ, వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళు. వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు అందరూ కలిసి షూటింగ్లు చూడటం అలాగనమాట. అంతేగాని పెద్దగా మాకు షూటింగ్లు మాకు పెద్దగా తెలియదు, చూడలేదు. మా వాళ్ళు కూడా రండి అని పెద్దగా ఏమి పిలిచేవాళ్ళు కదా. మా వాళ్ళు కూడా షూటింగ్లకు రమ్మని ఇంకే వెళ్ళేవాళ్ళం, కాసేపు చూసేవాళ్ళం, వచ్చేవాళ్ళం. అంతే, పెద్దగా ఏం లేదు మాకు. తక్కువే అన్నమాట, షూటింగ్లకు వెళ్ళటం తక్కువే. అయితే మీరు ఇందాక అన్నట్టు ఇంట్లో 15 మంది పిల్లలు అందరం కలిసి ఇంత మొత్తం టోటల్ ఫ్యామిలీ 15 మంది ఉండేవాళ్ళు అన్నారు. అందాల రాముడు సినిమా తీయడానికి మీ ఫ్యామిలీ ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందంటారా? ఆ కథ కరెక్టే, కథ కూడా ఆయన రాసిన కథనే సినిమా తీశారు. ఆ కథకి కూడా ఒకళ్ళు ప్రేరణ ఉండాలి కదా. అంటే జనరల్గా ఏంటంటే ఎవరికైనా కథ రాసేప్పుడు పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ బాగా రాసుకుంటారు. అదే రమణ గారు చిన్నప్పుడు కూడా అలాంటి అక్కడనే ఉండేవాళ్ళు అనమాట. రామపాదాల రేవని రాజమండ్రిలోను అక్కడే అనమాట వాళ్ళ ఇల్లు ఉండేది. అందరూ మా ఇంటికి మా మామగారు బ్యాంక్ క్యాషియర్ ఏదో అనుకుంటాను, పీడబ్ల్యూడీలో క్యాషియర్, ధవళేశ్వరం. అందుకని అందరు ఇక్కడికే వచ్చేవాళ్ళు అనమాట. అందరూ పులుసు ఇంటి ఎదురుగుండానే స్కూలు, వీధిబడి. ఈయనేమో నేను స్కూల్కి వెళ్ళాను ఇంటి పేచి పెడుతుంటే ఆ చేతులు ఇద్దరు కాళ్ళు ఇద్దరు పట్టుకుని తీసుకెళ్ళి స్కూల్లో పడేసేవాళ్ళు స్కూల్కి పిల్లలు అనమాట. అలాగనమాట, అలాంటివే తెలుసు. మా అత్తగారు సరే అందరికీ, మా పెద్దత్తగారు కూడా ఉండేవారు. ఈ పిల్లలందరినీ చేరదీసి వాళ్ళని చూసి పుట్టడం, ఇవి అందరూ ఒక చోటే ఉండేవాళ్ళు అనమాట. మా పెద్దత్తగారి మనవరాళ్ళు వాళ్ళు ఉండేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా చాలా మంది కలిసి ఉండడం అండి. ఇప్పుడు పోయింది అనుకోండి, ఒకప్పుడు అంత ఆ గ్లోరీ ఉంది, ఇప్పుడు అసలు లేదనుకోండి. ఇప్పుడు ఉన్న ఇద్దరే, 2 ఎవరి గది వాళ్ళది ఎవరి ఇల్లు వాళ్ళదే అయిపోయింది ఇంట్లో ఉన్న ఇద్దరికేను. మీకు మీ నాన్నగారు తీసిన అనకూడదు, బాపు గారు ఇద్దరిని కలిపే చెప్తారు. ఇక్కడ నాన్నగారు అన్నారంటే ఇద్దరిని విడగొట్టినట్టు కాదు, అసలు
వాళ్ళు తీసిన సినిమాలు మీరు ఎక్కువ ఎంజాయ్ చేసిన సినిమా? ఎక్కువ బుద్ధిమంతుడండి. బుద్ధిమంతుడు అంటే అందులో మీకు ఆ ఫిలాసఫీ నచ్చిందా లేకపోతే ఆ సోషల్ రిఫార్మ్స్ నచ్చాయి? రెండు. అంటే అంత డెప్త్ ఉన్న స్టోరీ ఇంతవరకు మళ్ళీ ఎవరు క్రియేట్ చేయగలరు అని అనుకోవట్లేదు. ఎగ్జాక్ట్లీ అండి, చాలా ఫిలాసాఫికల్ డైలాగ్స్ రాశారు ఆయన. కృష్ణుడు డైలాగ్స్ ఎస్పెషల్లీ చాలా. నా చిన్నప్పుడే అప్పుడు వీరికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు సినిమా తీసినప్పుడు తర్వాత మనం 50 years అయినప్పుడు మళ్ళీ స్క్రీన్ మీద వేసుకుని చూసాం. ఆ మధ్యలో టీవీలో చాలాసార్లు చూసాం, అన్నీ గుర్తున్నాయి. కానీ డైలాగ్స్ కూడా స్క్రీన్ మీద చూసినప్పుడు మళ్ళీ నిజంగా కళ్ళ నీళ్ళు వస్తాయి. అంత గొప్ప అంటే బ్యూటిఫుల్ వేలో ప్రొజెక్ట్ చేశారు సినిమా అనేది. సో టు మీ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ బుద్ధిమంతుడు. ఆ తర్వాత ముత్యాల ముగ్గు, సంపూర్ణ రామాయణం నేను పనిచేశాను. నాకు బాగా ఇన్వాల్వ్మెంట్ గా ముస్తపెళ్ళాం, చాలా ఇష్టమైన సినిమా. అయితే అందాల రాముడు కూడా బాగా ఎంజాయ్ చేశారు. నాకు చాలా ఇష్టం. అది మీకు ఇష్టమైంది చెప్పండి. నాకు ఇష్టం ఎక్కువ. మీకెందుకు ఇష్టం కూడా చెప్పండి. బుద్ధిమంతుడు అనేది నిజంగానే చాలా రెండు విభిన్నమైన క్యారెక్టర్లు చూపించడం కూడా, డైలాగ్స్ కూడా సామాన్యం కాదు అవి 2 రకాలు రాయడం అనేది. అసలు అందులో దేవుడే అంటాడు కృష్ణుడు బుద్ధిమంతుడు, మానవా నీకు ఎంత అహంకారం అయ్యా, నీకంటే అందమైన రూపం సృష్టిలో లేదనే కదా నన్ను నీ రూపంలో తీర్చిదిద్దుకున్నావు. నాకు ఆ డైలాగ్ చాలా ఇష్టం, చాలా బాగుంటుంది అసలు. అది నాకు వెంటనే గుర్తు రాలా చెప్దామంటే ఆగాను అందుకని. కృష్ణుడు ప్రసాదం తీసుకుంటే పూజారి దగ్గరికి వచ్చి మాస్టారి కూతురికి పెళ్లి చేయాలి బాగుంటుందని అడుగుతారు. కృష్ణుడు దీపకళికలా ఉంటుంది అంటాడు. ఒకసారి వచ్చి కనపడమంటే ఈ కలియుగా నిన్ను నేను నమ్మను బాబాయ్ అంటాడు. కొన్ని బాబులు రాయలేరు ఏమండి, రామకటాక్షం ఎవరిని అడిగినా నమ్మకపోయినా అవి కొన్ని మనసుకి హత్తుకుపోయే మగ మనసుల్లో కూడా అంతే డైలాగ్. మన కులం కాదయ్యా అంటాడు తమ్ముడు పెళ్లి చేసుకుంటానంటే, మరి నేను నీ కులం కాదు కదా, నువ్వు నా ప్రసాదం తింటున్నావు కదా రోజును. అది రిఫార్మ్ అంటే అది డైలాగ్స్ రాయడం. కానీ ఇప్పుడు అందుకే ఇప్పుడు ఎక్కువ మాట్లాడటే ఇప్పుడు కులాలు మాట్లాడడానికి లేదు. అందుకని ఇప్పుడు విషయం వదిలేసేస్తాను, అసలు ప్రస్తావించడం కూడా అనవసరం. అంత దేవుడి చేత మాట్లాడించినట్టుగా కానీ దేవుడే అందరం సమానం అని చెప్పించడం, అది నిజంగా రాయడం అనేది అంతే రామకటాక్షం కిందే లెక్క. అందులో వాళ్ళిద్దరికీ కుదరడం చాలా దైవదత్తమైన వరం అనిపిస్తుంది. వాళ్ళిద్దరు క్లైమాక్స్ తీసినప్పుడు కూడా నానాడు ఒక రకంగా తీసి దేవుడు లేడు అన్నట్టుగా చెప్పించి క్లైమాక్స్ తీశారు. వస్తుంది అది ఎల్వి ప్రసాద్ గారు చూపించారు. అసలు మా తిట్టే అటు పట్టుకుని బుద్ధుందా మీకు అసలు దేవుడి విషయం ప్రజలతో ఆడుకోకండి, ఎవరి నమ్మకాలు వాళ్ళు అయ్యా, మీకు చేతనైతే తీయలేదు సినిమా పక్కన పడిన ఎవరో చెప్తే మార్చి పూజారికి అర్థమయ్యేలాగా చెప్పడం రీషూట్ చేశారు. దేవుడే మనిషి రూపంలో వచ్చి చేశాడని మాధవ సేవ అని చెప్పింది. మార్చిన తర్వాత అప్పుడు రిలీజ్ చేశారు సినిమా. అదేలేంటే ప్రేక్షకులు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఈ మధ్యన ఒక లాంగ్ బ్యాక్ ఆర్జీవీ సినిమా తీసిన సినిమా కూడా అలాగే మార్చారని విన్నాను నేను. గోవింద సినిమా కూడా మళ్ళీ రీషూట్ చేశారని విన్నాం, ఎంతవరకు నిజమో తెలియదు. కానీ అందుకని ఎవరి నమ్మకాన్ని మనం హత్య చేయకూడదు కదా, మనోభావాలు. ఇప్పుడు అది ఇంత లైఫ్లో మీకు ఊరికే ఒకటి మెమరబుల్ ఇన్సిడెంట్ రమణ గారితో కానీ బాపు గారితో కానీ భాగ్యవతి గారితో కానీ ఒక్కొక్క మెమరబుల్ ఉన్న ఒకటి బాధ పెట్టిందైనా అవ్వచ్చు, ఆనంద పెట్టిందైనా అవ్వచ్చు, ఏదైనా సరే. అలాగని ప్రత్యేకంగా చెప్పడానికి అంటే కొన్ని స్పెషల్గా మాట్లాడిన మాటలు కానీ అరే భలే ఉంది, ఇప్పుడు మనం ఎలా అయితే సినిమా డైలాగ్ చెప్పుకున్నాం అలాగా అనుకోకుండా వస్తాయి ఒక్కొక్కసారి. అట్లాంటివి ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా? మేము మెడ్రాస్ ఇంకా అదే మా ఇల్లు అమ్మేసి కట్టుకొని ఇల్లు అమ్మేసాము. అల్లే ఇల్లు అమ్మేశాక అప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలా లేకపోతే అక్కడ మా చిత్రకల్పన ఆఫీస్ ఉంది పోనీ అక్కడికి వెళ్ళి ఉందామా, అట్లాగా కొన్నాళ్ళు ఆలోచించారనమాట రమణ గారు. ఆలోచిస్తే బాపు గారు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, పైన ఇల్లు కట్టుకోండి మీరు. రమణ గారు అన్నారు అన్నమాట. నేను మాత్రం అతను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాను, నేను ఎలా ఉంటాను, ఎక్కడికి వెళ్తాను, అతను నన్ను వదిలిపెట్టి ఎక్కడ ఉంటాడు, ఇద్దరు ఒక చోటే ఉంటాము. అది అసలు ఎవరు ఊహించరు అసలు అట్లా మాట్లాడతారని. కానీ ఎంతైనా అది నిజంగా గుర్తుపెట్టుకోదగ్గది, మర్చిపోలేని విషయం. మీకు కూడా అంతే అవుతుంది. అట్లా మీరు మీ నాన్నగారితో గడిపిన దాంట్లో ఎప్పుడైనా అనవసరంగా దెబ్బలు తినడం కానీ అయితే ఎప్రిసియేషన్ పొందడం కానీ, చిన్నపిల్లలం కాబట్టి దెబ్బలు తినడం సహజ, అదే తప్పు కాదు. అది అనవసరంగా కాదు కానీ రీజన్తోనే కొట్టారు, కొట్టలేదు. ఇప్పుడు అలా చేసుకో తిట్టారు, 2-3 సార్లు తిట్టారు నన్ను లైఫ్లో నాకు తెలిసి. ఎందుకంటే ఆల్వేస్ ట్రైంగ్ టు కరెక్ట్ మీ, ఇది తప్పు అని చెప్పి అలా ఉండేది. కానీ స్కూల్లో ఉండేటప్పుడు ఒకసారి ఐ గాట్ వెరీ బ్యాడ్ మార్క్స్, రిపోర్ట్ కార్డ్ ఇంట్లో చూపించారు 2 నెలలు అయినా కూడా. అప్పుడు అంటే నాకు ఎక్కడ బాధ చేసింది తర్వాత అనుకున్నప్పుడు నేను అబద్ధాలు చెప్పి నమ్మించాను అమ్మని నాన్నని. సో దట్ వాస్ మై మిస్టేక్.
నాన్న ఎప్పుడు అనేవారంటే ఫేస్ చేయదు ప్రాబ్లం వస్తే, తప్పు చేయకుండా నెక్స్ట్ టైం జాగ్రత్త పడు, అది దట్ వాస్ లెసన్. బట్ అది ఇంబైబ్ చేసుకోవడానికి చాలా రోజులు పట్టేస్తుందన్నమాట. చేసినప్పుడు అబద్ధాలు చెప్పి నా అమ్మ ఒకసారి స్కూల్కి వచ్చింది, అడిగింది, నాకు భయం వేసేస్తుంది అన్నమాట. ఇంటికి సాయంత్రం కూడా లేట్గా వెళ్ళారు, వెళ్ళగానే ఇద్దరు తిట్టారు పట్టుకుని. ఎక్స్పెక్టెడ్ అది, తిట్టకపోతే తప్పేం కాదు, మన తప్పు మనకి తెలియాలి కదా. వచ్చేపోతే అమ్మాయి వచ్చి తీసుకెళ్ళి కూర్చోబెట్టి తినిపించింది, పడుకున్నా. పొద్దున్న లేచి నాన్న మళ్ళీ కాసేపు తిట్టారు, సంతకం పెట్టేశారు. దాంట్లో అసలు లెసన్ లెర్న్, వాల్యూబుల్ లెసన్ అనమాట. అబద్ధాలు చెప్పడం ముందు తక్కువ మార్కులు వచ్చినా పర్వాలేదు, అబద్ధాలు మాత్రం చెప్పడం లైఫ్లో వద్దు అనే మాట బిగ్ లెసన్ టు మీ. ఇప్పుడు అది ఎప్పుడైనా కానీ మీరు నువ్వు ఇదే చదువుకో, ఇలాగే ఉండు, పుస్తకాలు చదవ ఏంటని చదువుకోమని ఎప్పుడు నేను చెప్తూ ఉండేవారు? చెప్పలేదు. మీ మానాన్ని మీరు మళ్ళీ వదిలేయడమే. నేను మామూలుగా +2 అయిన తర్వాత కేటరింగ్ కాలేజ్ దీనికి హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అవుదాం అనుకున్నా. బెంగళూరులో ఎంట్రన్స్ రాశాను, ఐ గాట్ ద సీట్ ఆల్సో. ఈ లోపల నాన్నే వచ్చి ఒరే పైలట్ అవుతావా అని అడిగారు అనమాట. పైలట్ ఎందుకో వద్దనుకుంటారు. నాన్నకు తెలిసిన చాలా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన గురుప్రసాద్ గారు, క్యాప్టెన్, ఇండియన్ ఎయిర్లైన్స్ కమాండర్ అనమాట. ఆయన సజెస్ట్ చేశారు మేము పైలట్ చేయమని. అంటే వెంటనే తీసుకెళ్ళి ఫ్లైయింగ్ క్లబ్లో జాయిన్ చేసి, ఎక్కడా కుదరకపోతే అమెరికా పంపించి. సో దట్ వాస్ వెనకాల నుంచి నాన్న, మామ, అమ్మ మేజర్ సపోర్ట్ నాకు వెనకాల నుంచి అనమాట. ఐ బికమ్ ఎ వెరీ గుడ్ పైలట్. పాలిటిక్స్ వల్ల నేను ఇక్కడ జాబ్ రాలేకపోయింది నాకు. సో ఐ హావ్ టు గివ్ అప్ అండ్ ఇదనమాట. సో ఇది చదువు, ఇందులోకి రా, ఇక్కడ వద్దు అని ఎప్పుడు చెప్పాల. వాట్ ఎవర్ మై హార్ట్ వాంటెడ్ ది పుష్ మీ ఇంటు ఇట్. అలాగే మార్కులు తక్కువ వస్తే తిట్టడం, ఎక్కువ వస్తే చాలా బాగా వచ్చాయని అప్రిషియేషన్ అండి. వెరీ ప్లసెస్ ఖచ్చితంగా హై ప్రైజ్ అనమాట. అందరూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు, నాన్న మామ అందరూ. ఇది వస్తే బాధపడేవాళ్ళు. అది తిట్టడం అనేది తక్కువ, ఇందాక చెప్పినట్టు అలాంటి రీజన్స్కి తప్పితే తిట్లు చాలా తక్కువ అండి మాకు. అది మెయిన్. అంటే మనంతటా మనం తెలుసుకునేలాగా చేస్తారు. ఎగ్జాక్ట్లీ. మీ ఇప్పుడు ఈ 6 పిల్లలు అని చెప్పారు కదా, 6 బాగా ఎవరు చదివేవారండి? ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కడండి. ఇంచుమించు అందరూ ఒకటే. అంతే. అంటే బాపు గారి అమ్మాయి కొంచెం బెటర్ అందరికంటే, పెద్ద అమ్మాయి. ఆ అమ్మాయికి నాకే తెలుగు వచ్చింది, మీ ఎవరికి తెలుగు రాలే, ఎవరికి రాలా. మరి బాధపడలేదా? ఇద్దరు అచ్చ తెలుగు వాళ్ళు కదా. ఎందుకంటే కాదు, మీరు చెప్పలేదా ఎప్పుడు పిల్లలు మరి తెలుగు నేర్చుకోండి అని? అప్పుడు ఏమిటో కాన్వెంట్లోకి వెళ్ళేవాళ్ళు అదే భాష, కానీ చెప్పితే కూడా అంటే తనకొచ్చు. మా అమ్మాయికి ఏదో అక్షరాలు కూడా పడుకొని చదువుతుంది. బాపు గారి చిన్న అబ్బాయి కూడా కాస్త అక్షరాలు. ఆ తర్వాత ఇంకా బాపు గారి పెద్ద అబ్బాయికి అక్షరం ముక్క కూడా రాదు అసలు వాడికి తెలుగు. సరే అందరూ బాగా మాట్లాడతారు అనుకో, అది వేర్లేండి, దాని గురించి కాదు అసలు. బాపు గారు అమ్మాయి ఏమో తను చెప్తుంది, తను కూడా కాన్వెంట్లోనే చదివింది, రోజున మెట్రికులేషన్ అని. నేను సులోచనారాయణ నవలను చదవడానికి నేను తెలుగు నేర్చుకున్నానని చెప్తుంది అనమాట. అంతేగాని వీళ్ళ పుస్తకాలు చదవడానికి కాదు. ఆ తర్వాత ఇప్పుడు మా అమ్మాయి అనుకుంటుంది నేను కూడా తెలుగు చదువుకుని ఉంటే నాన్న పుస్తకాల మీద రీసెర్చ్ చేసి డాక్టరేట్ తీసుకునేదాన్ని కదా అంటుంటుంది అనమాట. అయ్యో, ఎందుకంటే మీకు తెలుగు వచ్చు, మీరు చదవడం రాయడం అది ఉంది మీకును, మీకు వచ్చింది అనమాట. అయితే మీ ఇద్దరికి మాత్రం వచ్చింది. మా చెల్లెలు ఇప్పుడు రిగ్రెట్ చేస్తా అమ్మ చెప్పినట్టు. బట్ తెలుగు నాన్న కథలు కానీ ఇంకోటి కానీ ఎక్కువ ప్రమోట్ చేసేది అదే. అది వాళ్ళ ఆయన తమిళన్ అతను కార్తిక్ అని, వాళ్ళిద్దరే ఆడియో బుక్స్ చేయించారు మాతో. నాన్న షార్ట్ స్టోరీస్, కోతి కొమ్మచ్చి కానీ అంతా ఆడియో బుక్స్ చేసింది వాళ్ళ సపోర్ట్ తోటి అనమాట. వాళ్ళు అక్కడి నుంచి ఐడియా వచ్చింది, నాన్న ఓకే అన్నారు. మై జాబ్ వాస్ టు గెట్ ద క్రియేటివ్ పీపుల్ ఈ జాబ్ డన్ హియర్. పెద్ద పెద్ద రైటర్స్ని, సెలబ్రిటీస్ని వాళ్ళందరి పట్ల అందరూ ఇష్టంగా వచ్చి చదివారు. బాలు గారు, కిరవాణి గారు, జనవత్తులు గారు, రాజమౌళి, బాపు గారు కూడా 2 చాప్టర్స్ చదివారు 3వ భాగంలో. సో అంత అమ్మ చదివింది, నేను. సో దట్ బికేమ్ అ హ్యూజ్ సక్సెస్ అనమాట. అంటే దిస్ ఇస్ వాట్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ అని తర్వాత తెలిసింది మాకు. యూఎస్లో ఎస్పెషల్లీ లాంగ్ డ్రైవ్స్కి వెళ్తుంటారు వాళ్ళు, జాబ్స్ అలా పెట్టేసుకుని వింటూ వెళ్తే హాయ్. మా చెల్లెలు ఇప్పటికీ డైలీ పొద్దున ఇదే వింటుంది అనమాట. ఫోన్ చేసి అద్భుతం మళ్ళీ అనమాట. ఇప్పటికీ 30 షార్ట్ స్టోరీస్ కూడా కంప్లీట్ చేసాం. జస్ట్ ఫైండింగ్ వే టు మార్కెట్ ఇట్ ప్రాపర్లీ. ఇప్పుడు అలా ఆ పరంగా చూస్తే మీ అమ్మాయి ఒకవేళ నేర్చుకోకపోయినా కూడా, రీసెర్చ్ చేయకపోయినా చాలా మందికి అందజేశారు కాబట్టి పరోక్షంగా అది తండ్రి రుణం తీర్చుకున్నట్టే తప్పనిసరిగా. ఈ పనులు ఎవరు బయట వాళ్ళు చేయరు, మన వాళ్ళకి మనమే చేసుకోవాలి. కానీ ఇందాక మీరు అన్నారు, నేనంటే మీరు ఎమోషనల్ అయ్యారు, నేను ఇంకా మాట్లాడినప్పుడు పైన కట్టుకోమన్నారు. యాక్చువల్గా మీరు సినిమా వాళ్ళ వల్ల నష్టపోయారు. ఎప్పుడైనా అంటే ఎవరి వల్ల అనేది అందరికీ తెలుసు కాబట్టి పెద్దగా పేరు ఇప్పుడు ప్రస్తావించక్కర్లా, దాని గురించి ఎప్పుడైనా బాధపడేవారు ఆయన? మన్ని ఇలా వాళ్ళు అదే అనుకునేవారు, కానీ ఇంకా దాని గురించి ఎందుకు, అయిపోయిన దాని గురించి ఎందుకు, నేను నమ్మాను, నష్టపోయాను, బాధపడుతున్నాను,
అందరికీ తెలుసు అది. ఇంకా దాని గురించి మళ్ళీ 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 చర్చించుకోవడమో తిట్టుకోవడమో ఇవన్నీ ఎందుకు, అయిపోయింది దాని గురించి ఎందుకు చెప్పుకోవడం. సరే అయిపోయింది అంతే. మా మా ఆయన పెద్దగా ఏం అనుకునేవారు కాదు, తలుచుకునేవారు కాదు. ఏమో బాపు గారు ఆయన కూర్చొని వాళ్ళు ఏమైనా అనుకున్నారో తెలియదు, నాకు తెలియదు. మా అమ్మాయి మాత్రం పేరు వస్తే చాలు చచ్చేటట్టు తిడుతూనే ఉంటుందన్నమాట. ఇంకా ఇంత అంత కాదు దానికి, ఆ కోపం అంటే ఇంకా అంత కాదనమాట. ఎందుకు వీడు చాలా శాంతం, ఎందుకు అయిపోయిన దానికి ఎందుకు మళ్ళీ 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 ఎందుకు తలుచుకోవడం, దానికి వదిలేసాయి. ఏదో దేవుడి దయవల్ల మనం ఏదో ఒక రకంగా బాగానే ఉన్నాం. మరి రోడ్డు మీద ఏం నిలబడలేదు, మనం బాగానే ఉన్నాం, చాలా ఆపేసాయి, అక్కడితో ఆపేసాయి. రమణ గారు కూడా అదే చెప్పారనమాట. ఏదో ఉంది, మనం తింటున్నాం, కడుపుండా వేళ తింటున్నాం, నిద్రపోతున్నాం, చాలు, ఇంతవరకు ఇచ్చాడు దేవుడు, ఇంకా ఊరుకో, ఇంకా దాని గురించి ఏం ఆలోచించదు అని వాళ్ళు మన మనసులో కూడా ఫిలాసఫీని నమ్మారు, దాన్ని ఆచరించుకున్నారు అంతే. బుద్ధిమంతుల్లో చెప్పినట్టుగానే వాళ్ళకి ఆచరణలోనే ఉండిపోయింది అనమాట. అంటే ఒకటి, ఇప్పుడు మీ అమ్మాయి అట్లా మాట్లాడడానికి కూడా మనం తప్పు పట్టక్కర్లా, ఎందుకంటే తండ్రికి జరిగినదంటే పిల్లలకి చాలా బాధగా ఉంటుంది. దూరంగా ఎక్కడో ఉంటుంది, పక్క నుండి మాట సాయం చేయలేదు అని అక్కడ నుండి ఉండి కూడా డైలీ వాళ్ళు ఫోన్ చేశారు నాన్నకి, డైలీ మాట్లాడలేదు అనమాట. ఆ ముందు రోజు రాత్రి కూడా మాట్లాడింది అనమాట. వీడిక్కడే ఉన్నాడు, హైదరాబాద్లోనే ఉన్నాడు, తను మాట్లాడాడు. బాబు గారు తెల్లారులేస్తే వెళ్ళిపోవాలన్నమాట, హైదరాబాద్ వచ్చేయాలి, జరుగుతుంది షూటింగ్ జరుగుతుంది, రామరాజ్యం షూటింగ్ జరుగుతుంది. ఆ రోజు రాత్రి 11 గంటల దాకా కూర్చున్నారు, పైన కూర్చున్నారు, మా రమణ గారి దగ్గరే కూర్చున్నారు. సరే ఈయన వెళ్ళి పడుకున్నారు. ఈయనకేమో అంత ఒంట్లో బాగాలేదు, మామూలుగానే బాగాలేదు, అంతకంటే పెద్ద విశేషం ఏం లేదు. రమణ గారి కింద బాబు గారి కిందకి వెళ్ళిపోయారు. సరే వెళ్ళొస్తానన్నయ్య అని చెప్పారు అనమాట. పొద్దున్న 3 గంటలకు బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. 1 గంటకి లేచారు అంతేను, లేచి బాగాలేదు బాబుని పిల్లన్నారు, వచ్చారు అంతే, ఇంకేం లేదన్నమాట. ఆ తర్వాత ఆయన జీర్ణించుకోలేకపోయారు, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని చూశారు ఆయన కూడా. వాళ్ళిద్దరు అంటే అంత వాళ్ళ అనుబంధం అలాంటిది. ఉండేవారు, ఎప్పుడు తలుచుకుని ఏడుస్తూనే ఉండేవారు. భాగ్యవతి అంత ఏడుస్తూనే ఉండేది, ఎప్పుడు తలుచుకుని ఏడ్చేది భాగ్యవతి కూడా. అంటే ఒకే రక్తంగా పెరిగారు అందరూ, మీరు పిల్లలైనా వాళ్ళు పెద్దవాళ్ళు నలుగురైనా అందరూ ఒక రక్తంగానే కలిశారు, కానీ ఎప్పుడు వేరుగా అనేది లేదు. అయితే ఇప్పుడు ఇంత వీళ్ళు మీరు చెప్పినట్టు ఇంత అనుబంధం ఉందరా, అప్పుడప్పుడు నాన్నగారికి మీ మామ అని పిలిచే బాపు గారికి చిన్న చిన్న మాట తేడాలు వస్తాయి. అట్లా తేడాలు వచ్చినప్పుడు ఎలా ఉండేవారండి వాళ్ళిద్దరు? అంటే ఏదో కథ గురించో లేదా ఏదో ఒక విషయం మీద, అంటే పర్సనల్ అనటలేదు నేను, ఏదో ఒక మాట అనుకున్నప్పుడు అబ్బా నాకు నచ్చలేదు నువ్వు ఇలా చెప్తా అంటే ఏదో సరదాగా చనువు కొద్దీ అనుకుంటారు. అలాంటి సందర్భాలు ఎప్పుడు జరిగాయి, అసలు ఎలా ఉండేవారు ఆ టైంలో? నాకు బాగా గుర్తుంది, హైదరాబాద్లో మిస్టర్ పిల్లలు షూటింగ్ అప్పుడే నేను మా ఫ్రెండ్ గాంధీ అని డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇద్దరు మేము లేట్గా అన్ని సర్దుకుని వస్తున్నాం. బాపు గారు వాళ్ళు వెళ్ళిపోయారు అప్పటికి ప్యాకపాలన 6ంటికి. వచ్చి దూరం నుంచి వస్తున్నాము, గెస్ట్ హౌస్కి దూరం నుంచి అరుపులు వినిపిస్తున్నాయి. గేట్ దగ్గరే కూర్చొని ఇద్దరు తిట్టుకుంటున్నారు అన్నమాట. ఏదో ఏ విషయం తెలియదు, బాగా వేసింది. తొక్కి చూస్తే ఇద్దరు అరుచుకుంటున్నారు. ఇంకా అంతే, ఇద్దరు బాపురం విడిపోయే లెవెల్లో మాకు కంగారు పట్టింది అనమాట. అంటే వాళ్ళ లెవెల్లో ఉన్నా మేము అలా ఊహించుకున్నాం. అదేలేండి, కరెక్ట్, మన ఫీలింగ్ అంతే. పారిపోయారు, దూరంగా వెళ్ళిపోయి రోడ్డు చివర కూర్చొని 11ంటికి ఆకలి వేస్తే అప్పుడు మెల్లిగా వచ్చేస్తే ఇద్దరు పడుకున్నారు. తినేసి పొద్దున్న లేచి ఏం చూడాల్సి వస్తుందో ఏం వినాల్సి వస్తుందని భయపడితే మెల్లిగా బయటకు వస్తే ఇద్దరు కూర్చి టిఫిన్ అంటున్నారు. ఈ చట్నీ వేస్తాయి బాగుంది, కారపొడి నెయ్యి వేసుకో, ఒకరికొకరు వడ్డీసుకుని తీర్పించుకుంటున్నారు. అంటే బాపురం ఏం చేసినా సరే సిన్సెపరబుల్ అంతే. ఇద్దరు ఎవరు ఫస్ట్ పలకరించడం అదైనా ఉంటుంది, అలా ఏమి ఉండదు, క్యాజువల్గా గడిచిపోతుంది. అలాగే మామూలుగా ఈయన పొద్దున్న ఆయన రమణ గారి పొద్దున్నే మ్యూజిక్ పెట్టేవాళ్ళు అనమాట. అప్పుడు ఎల్పి రికార్డులు అవన్నీ ఉండేవి కదా, పొద్దున్నే బాలమురళిని వైలిన్ లేకపోతే సుప్రభాతం ఏదో పెడుతూ ఉండేవాళ్ళు. పైనుంచి దిగొచ్చేవారు అనమాట, పొద్దున్నే దిగొచ్చేసారు. ఇద్దరు వరండాలో కూర్చొని కబుర్లు చెప్పుకోవడం అంతే, ఏమీ లేదు. ఇంకా నువ్వు పలకరిస్తావా నేను పలకరిస్తాను, గతం దాని గురించి ప్రస్తావన రా, దెప్పుకోవడాలు అవి ఉండవు, అది ఏమీ లేదు, ఏమీ లేదు. దెప్పుకుంటే పెరుగుతుంది, అలాగేమీ లేదు. అంటే ఇప్పుడు చిన్న చిన్నవి స్నేహితుల మధ్యన వచ్చాయని మళ్ళీ సర్దుకుపోయారు. అలాగే ఆవిడ చెప్పినట్టు కూడా అమ్మగారికి అయినా వస్తే కూడా మీ అత్త సర్దుకుపోయేవారని చెప్పారు. పిల్లల మధ్యన వచ్చేలా కూడా సర్దుకుపోయేవారని చెప్పారు. తర్వాత మీకు ఇంతవరకు మీరు అందరూ ఒక చోట పుట్టి పెరిగారు. బయట నుంచి వచ్చారు మీకు కోడళ్ళు కానీ అల్లుళ్ళు కానీ, అప్పుడు ఎలా ఉందండి? వాళ్ళు ఎంటైర్గా బయట వాళ్ళు కూడా అందరూ మాతో బాగా కలిశారనమాట. ఎవరి గురించి ఏం చెప్పుకోవడానికి ఏమీ లేదనమాట. మా కోడలేమో శంకర్ గారి కూతురు, బాపు గారి తమ్ముడు కూతురు. చిన్నప్పటి నుంచి వీళ్ళతో పాటే ఉన్నది. చిన్నప్పటి నుంచి అందరూ కలిసే తిరిగి ఆడుకున్నారు, తిరిగారు, అంతా చేశారనమాట. అందుకని వాళ్ళ మా కోడలతో ఏమీ పేచీ లేదు.
మా అల్లుడేమో మా అమ్మాయి ఉద్యోగం చేసేటప్పుడు దాని కొలీగ్ అనమాట, తమిళ అబ్బాయి. అతను కూడా చాలా మంచివాడు అనమాట. చక్కగా సరే రాగానే పెళ్ళి అయిపోగానే ఇంకా వెళ్ళిపోయారు అనుకోండి, వెళ్ళిపోయారు. తర్వాత మా ఇంకో బాపు గారి పెద్ద కోడలేమో ఆ అమ్మాయి కూడా తమిళేనే. ఆ అమ్మాయి అప్పుడు కూడా సరే అమ్మాయిని చూపించాడు, మెడ్రాసే వచ్చి చూపించాడు. ఇదిగో అమ్మాయిని చేసుకుందాం అనుకో, సరే మంచి అమ్మాయి చేసుకోండి, మీ ఇష్టం, మీకు ఇష్టం అయితే చేసుకో. వాళ్ళు పెళ్ళవగానే వాళ్ళు వెళ్ళిపోయారు, జపాన్ వెళ్ళిపోయారు. ఇప్పుడు జపాన్లో ఉన్నారా? ఓకే. తర్వాత మా తమ్ముడు అంటే మా మరిది కొడుకుకి వాళ్ళ చుట్టాల అమ్మాయినే ఇచ్చేసి మేనరికం అనమాట, వేలు విడిచిన మేనరికం. ఆ అమ్మాయి చాలా మంచి, మెడ్రాస్లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. చాలా మంచి అమ్మాయి, చాలా నెమ్మదైన అమ్మాయి, మంచి తెలివైన అమ్మాయి, సమర్థురాలు, మంచిది, అందరితోనూ కలిసి ఉంటుందన్నమాట అమ్మాయి. తర్వాత బాపు గారు చిన్న అబ్బాయి పెళ్ళయింది, ఆ అమ్మాయి కూడా మెడ్రాస్ అమ్మాయి. ఆ అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి. ఇక్కడికి వచ్చాకనే అత్తగారి దగ్గర కాపురం చేస్తూనే MBA చేసింది, ఉద్యోగం తెచ్చుకుంది, చేస్తుంది, చక్కగా చేస్తుంది అనమాట అమ్మాయి. అందరూ మంచివాళ్ళు అనమాట, కోడళ్ళు, కొడుకు, అల్లుళ్ళు అందరూ మంచివాళ్ళు దొరికారు మాకు. మా ఫ్యామిలీలో కలిశారనమాట, వాళ్ళు విడిగా ఏం లేకుండా అందరూ కలిసి ఉన్నారనమాట. అది కావాలి, ఎందుకంటే ఒక కుటుంబ వ్యవస్థ అలా కంటిన్యూ అవ్వాలంటే పిల్లలు సహకరించాలి. నేను వచ్చేసి 4 ఏళ్ళు అయిపోయింది, వీడు సరే ఎప్పుడో 20 ఏళ్ళు 15 ఏళ్ళు అయిపోయింది వీడు వచ్చేసినా కూడా ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ప్రతిరోజు నాకు ఫోన్లు వస్తాయి. లేకపోతే నేను అన్నప్పుడు అందరూ ఫోన్లు చేస్తారు. ఇంకా మెడ్రాస్లో బాపు గారు అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి ఉంది, మా మరిది కోడలు ఉంది, మరిది కొడుకు కోడలు వాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు నాకు ఫోన్లు చేస్తారన్నమాట. వాళ్ళు చేసి ఎలా ఉన్నారు ఇప్పటికీ అడుగుతుంటారు. వాళ్ళు ఒకరు నేనే చేయడానికి, వాళ్ళు అందరూ ఉద్యోగాల్లో ఉంటారు, పనుల్లో ఉంటారు. నాకైతే పని పాటు లేదు, కానీ నాకు వాళ్ళ టైం చూసుకుని నేను చేయాలన్నమాట. వాళ్ళకి ఖాళీగా ఎప్పుడు ఉంటుందో అప్పుడు చేయాలి. అందుకని వాళ్ళు ఒకవేళ ఎప్పుడైనా వాళ్ళు చెప్తే నేనే చేస్తాను. ఫోన్ చేస్తే గంట సేపు మాట్లాడతారు, ప్రతిరోజు గంట సేపు మాట్లాడతారు. వాళ్ళ కష్ట సుఖాలు అవన్నీ చెప్పుకుంటారు, రిలాక్స్ అవుతారు, అందరూ హ్యాపీగా ఉన్నారనమాట అందరూ కూడా. కరెక్ట్ అండి, అది కావాల్సింది అదే అందరూ. అదే. తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ రాముడి దగ్గరికి వస్తున్నాం. రాముడు అంటే ఇద్దరికి ప్రీతి ఎక్కువ కదా. సీతారామ నవమి ఇంట్లో ఎలా చేసేవారు? సీతా కళ్యాణం చేసేవారా ఇంట్లో? చక్కగా అలాగే లేదండి, మనసులో గుడి కట్టారంతే. వినాయక చవితి దానికి హడావుడు ఉండేది బాగాను. ఊళ్ళో అన్ని చోట్ల పూలు దొబ్బుకొచ్చేసాడు, కొండలు లేదు ఏది తీసుకెళ్తారు, తృప్తి అంతే మాకు. మైలాపూర్ మార్కెట్కి వెళ్తే వెళ్ళి సంచులు అందరూ 6 పిల్లలు వెళ్ళి సంచులు అందరూ. మీరే వెళ్ళేవారు? నాన్నగారు కానీ అందరినీ తీసుకెళ్ళేవాడు. కారణంతా మొత్తం వేసుకుని డిక్కి నిండా సరుకులు వచ్చేవి. అయినా కూడా పక్కింటి వాళ్ళ దగ్గరికి పోయినా కిక్కు ఉంటుంది కదా, వాళ్ళు చూసుకునే పువ్వులు ఉండకూడదు అన్నమాట. అరిచేవారు కదా వాళ్ళు? తెలియదుగా, అంటే అది చాలా జాగ్రత్త పడేవారు అనమాట, తెలియకుండా. అందండి 10 ఇళ్ళు ఉండేవి. ఎక్కడ పూలు అంటే అక్కడికి వెళ్ళిపోతుంది, సైలెంట్ గా నొక్కేయడం. పక్కింట్లో మామిడికాయలు వాళ్ళు ఇలాగే వస్తారు, అందరికీ అదే పని కదా, పిల్లలందరికీ అదే పని. కథ ఎవరు చదివేవారండి? వినాయక చవితి కథ ఎక్కువ అమ్మాయి, అవన్నీ పూజలన్నీ చేయించేది నేనే. వాళ్ళిద్దరు చదివేవారు కదా? అమ్మాయి వాళ్ళిద్దరు అసలు పూజలోకి వచ్చేవాళ్ళు కూడా కాదు. బాపు గారు రమణ గారు ఎప్పుడు పూజలోకి వచ్చి కూర్చునేవాడు కాదు, దండం పెట్టుకునేవాళ్ళు. పూజ అంతా అయ్యాక అప్పుడు దండం పెట్టుకోవడమే కానీ ఎప్పుడు పూజల్లోకి వచ్చి కూర్చోవటం కాదు. అది గుండెల్లోనే గుడి కట్టుకున్నారు ఇద్దరు. ఆ భాగ్యత కూడా అన్ని చేస్తూ ఉండేది, అని పళ్ళు ఇవన్నీ తీసుకురావడం, దేవుడు తీసుకురావడం, ఇవన్నీ భాగ్యత చేసి పెట్టేది. బయట పనులన్నీ భాగ్యత చేసి అన్నీ తీసుకొచ్చాక ఇంట్లో అన్నీ చేసి పెట్టేసి, మా ఆడపడుచు ఉండేవారు, అత్తగారు ఉండేవారు, వాళ్ళు ఉండ్రాళ్ళు చేసి పెట్టడమో లేకపోతే పిండి వంటలు చేయటమో అన్నీ వాళ్ళ పని అనమాట. అందరం ఏ పండగ వచ్చినా సరే 15 మంది ఒక చోట కూర్చుని పోనేసి అందరూ కింద మా ఇంట్లోనే వచ్చి కూర్చుని సార్. పైన ఆవిడ చేసినవన్నీ కిందకి తీసుకొచ్చేది. బాపు గారు రమణ గారు కూడా ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడికనే భోజనం చేసేవారు. నేను వచ్చేదాకా కూడా వాళ్ళిద్దరు లేకపోయినా కూడాను ఇప్పుడు కూడా పండగ ఏదైనా వచ్చిందంటే పిల్లలందరూ వచ్చి నా దగ్గరే కూర్చుని భోజనం చేస్తారు. వాళ్ళు అందరూ చేసిన అన్ని ఇళ్లలోంచి వస్తూ ఉంటాయి, అందరూ కూర్చుని ఇక్కడే భోజనం చేసేవాళ్ళు. మా డైనింగ్ టేబుల్ ఉంటే కూర్చుని భోజనం చేసేవాళ్ళు అనమాట. అప్పటిదాకా ఇప్పటిదాకా అలాగే సాగింది. అంటే నిత్యం ఒక వనభోజనాలు మీ ఇంట్లో సరదాగా అంటారు అంతే. ఇప్పుడు మీ పర్సనల్గా ఒకటి అడుగుతాను. మీరు నెమరేస్ అండ్ మెమరీస్ పుస్తకం కానీ, తర్వాత మీరు రామాయణంలో ఉపమానాలు తర్వాత రాశారు పుస్తకాలు. అయితే మీరు ముళ్ళపూడి రమణ, అది మన వెంకటరమణ గారు ఉన్నన్ని రోజులు ఎప్పుడైనా బయటికి తీసుకురాలేదు కదా ఏమిటి రాసిన రచనలు? అసలు అప్పుడు రాయలేదు కదా నేను. అప్పటికీ మీరు చదువుకున్నారు కదా, ఎందుకని మీరు అప్పటికి అంటే ఆయన నీడలో మీరు ఎదగలేకపోయారా? రాయాలన్న ఆలోచన రాలేదు. ఆయన
చేసినవన్నీ ఫేర్ కాపీ చేయటమే నాకు పని. ఆయన రాసినవన్నీ మీరు ఫెయిర్ రాసేవారు. ఆయన రైటింగ్ భయంకరంగా ఉంటుంది, ఎవరికి అర్థం కాదు. బాబు గారికి, నాకు, వీడికి ముగ్గురికి అర్థం అవుతుంది. కేవీ రావు గారికి, శ్రీరమణ గారికి ఇంతవరకే అనమాట. ఇంకెవరు చదవలేరు అది. సెట్లోకి తీసుకెళ్తే ఎవరికి పనికిరాదు అది. అందుకని నేనే ఫేర్ కాపీ చేసి పెట్టేదనమాట. అన్నీ నేను వచ్చిన దగ్గర నుంచి ఫేర్ కాపీ అంతవరకే నా పని. కానీ సినిమా గురించి మాట్లాడటము లేదు. ఎప్పుడైనా నాకు ఏదైనా డౌట్ వస్తే ఇదేమిటి అని అడిగేదాన్ని తప్ప ఎప్పుడు రాయాలన్న ఆలోచనే రాలేదన్నమాట. అసలు నాకు అదే మా ఇంట్లో మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో మా అన్నయ్యలు అందరూ రచయితలేదు. అదే మరి అందరూ చదువుకున్న వాళ్ళు, వాళ్ళందరికీ వచ్చింది, నాకెందుకు రాలేదు రాయటం అని అనుకునేదాన్ని అనమాట. నాకు ఎందుకుని రాయాలన్న ఆలోచన లేదు, ఆసక్తి లేదు. చదవటమే నాకు వస్తున్న పని. ఎప్పుడు చదువుతూ ఉండేదన్నమాట. చదవటం బాగా అలవాటు, రాయటం కంటే చదవటం ఎక్కువ అనమాట నాకు. అందుకని రాయాలన్న ఇది కూడా ఎప్పుడు నాకు రాలేదు. తర్వాత వీళ్ళందరూ మా అమ్మాయే ముఖ్యంగాను మా ఊరు సంగతులు, మా చిన్నప్పుడు సంగతులు అవన్నీ చెప్తూ ఉంటే, అమ్మ అవన్నీ కాస్త పేపర్లో మీరు రాసి పెట్టకూడదు, మా పిల్లలకి మేము చెప్తాం కదా, ఇవన్నీ వాళ్ళకి ఏం తెలియవు, పల్లెటూరు ఆటలు, చిన్నపిల్లలు ఇవన్నీ వాళ్ళకి ఎవరికి, ఈ కాలం వాళ్ళకి ఎవరికి తెలియవు. ఈ కాలంలో పిల్లలు టీవీ దగ్గర కూర్చోవటమో సెల్ ఫోన్ పెట్టి కూర్చోవడం తప్ప వాళ్ళకి ఆటలు ఆడుకోవటం ఏం తెలియదు వాళ్ళకి. నలుగురు కూర్చొని ఆడుకోవడం తెలియదు వాళ్ళకి. అందుకని ఇవన్నీ రాసి పెట్టమ్మా అంటే అప్పుడు మా ఊరు సంగతి రాయటం మొదలుపెట్టాను అనమాట. అది అలా 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 కంటిన్యూ అయ్యి ఆ పుస్తకం అయింది. అంటే మీలో ఉన్న రచయిత్రిని మీరే గుర్తించుకోలేకపోయారు. నాకు అసలు రాయగలను అని కూడా నేను అనుకోలేదన్నమాట. అట్లాగే రామాయణంలో ఉపమానాలు కూడా అది రమణ గారే మొదలుపెట్టారు. అదే అన్నారు, మొదలుపెట్టారు. మొదలుపెట్టడం అంటే అప్పుడైనా నేనే రాసేదాన్ని. పుస్తకం శ్రీరమణ గారి రామాయణం చూసి అందులో ఉపమానాలన్నీ కలెక్ట్ చేసి పెట్టన్నారు. అట్లాగే చేశాను అనమాట. చేస్తే సరే ఆయనకి కుదరలేదు. సరే దాన్ని ఏం చేద్దామని ఆలోచన వచ్చిందనమాట. రాయమన్నారు. ఆయనకు ఆశ అనమాట, ఇవన్నీ చదవాలి, ఉపమానాలు అందరికీ తెలియాలి అని ఆయన చాలా ఆశపడ్డారు. సరే ఏం చేద్దామంటే ఇదే మొత్తం రామాయణంలాగా కథలాగా చేసేసి అందులో ఎక్కడెక్కడ ఉపమానాలు వస్తాయో అవన్నీ పెట్టుతూను మొత్తం కథ రాసేసి దాన్ని చేస్తే అందరూ మెయిన్గా కనిపించేటట్టుగా వాటి మీద ఫోకస్ వచ్చేటట్టుగా ఉపమానాలు పెట్టి అలా చేసాం అనమాట. అది తర్వాత భాగవతం కూడా ఏదో అన్నారు కదా మీరు. భాగవతం అక్షజ్ఞ బినిం గారు వాళ్ళు చేశారనమాట. ఆయన అడిగారు, బినిం గారే అడిగారు. భాగవతం అని అడగలేదు, దశావతారాలు పిల్లల కోసం రాయండి అన్నారు. పిల్లల కోసం అని మొదలు పెడితే అదేమో పెద్ద భాగవతం అయ్యింది అనమాట. నేను అది కూడా చెప్పాను, నాకు పిల్లల కోసం అని ప్రత్యేకంగా రాయటం నాకు చేత కావటం లేదండి. నాకు ఏది మొదలు పెడితే అదే ముఖ్యం అనిపిస్తుంది, అది ప్రతిదీ ప్రధానమనే అనిపిస్తుంది, ఏది వదిలిపెట్టాలో నాకు తెలియటం లేదు అంటే, సరేనమ్మా మీ ఇష్టం వచ్చినట్టు మీకు ఎలా తోస్తే అలా రాయండి, మీకు ఎలా ఇష్టమైతే రాయండి, మీకు ఎలా నచ్చితే అలా రాయండి, దాని గురించి ఏమనకు ఆలోచించక్కర్లేదు అని చెప్పారు బిరుం గారు. అక్షజ్ఞ వెంకట కూడా అలాగే, మీకు ఎలా నచ్చితే అలా రాయండి. అది 300 పేజీల పుస్తకం అయింది అనమాట అది. కానీ తర్వాత అందరూ అనటం ఏమిటంటే అందులో పిల్లల్ని భాగస్వాములు చేశాను అనమాట. పిల్లలు అడగటం, నేను చెప్పటం అలాగా చేశాను అనమాట. అది చాలా బాగుంది. పిల్లల కోసం పిల్లలతో చెప్పటం అనేది, భాగవతం కథ అంతా పిల్లలకి చెప్పటం అనేది చాలా బాగుంది. అందులో ప్రత్యేకంగా నా ఇష్టం కొద్దీ నేను చేసింది, పిల్లలకు కూడా, ఈ కాలం పిల్లలకు కూడా అర్థం అవ్వాలి, భాగవతం తెలియాలి వాళ్ళకి. అందుకని మన పోతన గారి భాగవతం అంటే మనకి మించింది లేదు తెలుగులో వాళ్ళకి. ఆ పద్యాలు ఎంత గొప్ప, బాపు గారు చిన్నప్పుడు చెప్తుండేవారు అనమాట. ఆ పద్యాలు అవన్నీ పిల్లలందరినీ కూర్చోబెట్టి అవి కూడా పిల్లలకి తెలియాలి అని ఆ పద్యాలు కూడా కొన్ని పెట్టి, గజేంద్ర మోక్షం పద్యాలు, ప్రహ్లాదుడి పద్యాలు ఇవన్నీ చెప్పి వాటికి కొంచెం సింపుల్గా అర్థం కూడా రాసి తాత్పర్యం చెప్పి అలాగ పిల్లల కోసం వాళ్ళకి ఏమైనా సందేహాలు వస్తే వాళ్ళు అడగటం, నేను సమాధానం చెప్పటం, ఇలాగ చేశాను అనమాట. అది అందరికీ నచ్చింది. పిల్లలు ప్రత్యేకంగా నాతో భాగవతం సంగతి ఎవరైనా మాట్లాడినా సరే పిల్లల కోసం రాశారని, మీరు పిల్లల్ని ఇంక్లూడ్ చేశారు వాళ్ళందరూ, చాలా బాగుంది. ఆ పద్ధతి మెయిన్ అది కావాల్సింది, అది ఇప్పుడు పిల్లలకే కదా కావాల్సింది అది అందరూ అన్నారు అనమాట. అది మీరు ఎట్లా సినిమాలకు ఎట్లా ప్రవేశించారు? మీరు నాన్నగారు అనుమతితోటే మొదలు పెట్టారా? నాన్నగారు ఏమైనా వద్దు ఇక్కడ ఉండలేవు అట్లా ఆయన చెప్పారా? అలా లేదు అంటే నాన్న వాళ్ళకి ఇంట్లోకి వస్తామని ఎవరికి థాటే లేదు అసలు, అక్కడ ఇందులోకి వస్తామని. నేను ఇందాక చెప్పినట్టుగా పైలట్ అయ్యాను, అవుట్ స్టాండింగ్ గ్రేడ్స్ ఉన్నాయి నాకు యూఎస్లో కూడా. ఇప్పటికీ అక్కడ హాల్ ఆఫ్ ఫేమ్ లో నా ఫోటో ఉంది యూఎస్ లో. ఇందులో కూడా పాలిటిక్స్ ఉంటాయండి. ఇక్కడ వచ్చినప్పుడు నార్త్ సౌత్ డివైడ్ ఎక్కువ, అంటే టాకింగ్ అబౌట్ 86, 87 ఆ టైంలో నార్త్ సౌత్ డివైడ్ ఎక్కువ. ఎయిర్లైన్స్ బేస్ అయితే నార్త్లోనూ బాంబేలోనూ ఉంటాయి అన్నమాట. సౌత్ అంటే చిన్న చూపు వాళ్ళకి. అలా కొన్ని కారణాల వల్ల నాకు జాబ్స్ రాలేదు. సో అప్పుడు మళ్ళీ యూఎస్ వెళ్ళారు, అక్కడ కుదరలేదు.
సో ఫైనల్గా వదిలేరా గెట్ సంథింగ్ న్యూ అని చెప్పి వచ్చేయమన్నారు నాన్న వాళ్ళు. అక్కడ యాడ్ అన్ ఆపర్చునిటీ, అంటే ఇల్లీగల్గా ఉండిపోవడానికి యుఎస్లో ఆఫర్లు వచ్చాయన్నమాట. ఏదో జాబ్స్ చేసుకుని సెటిల్ అయిపో, తర్వాత చూద్దాం గ్రీన్ కార్డ్ అని. నాన్న ఒప్పుకోవాలా, ఇంకో దేశంలో సెకండ్ హ్యాండ్ సిటిజన్గా ఉండొద్దు, నువ్వు వచ్చేసి అని చెప్తే వచ్చేసాను. నాకు చిన్నప్పటి నుంచి పోయిటరీ రావడం అలవాటు, పిచ్ పోయిటరీ. మా స్కూల్ అమ్మాయిలు, క్లాస్ అమ్మాయిల గురించో ఇంకోటో, బాపు గారి బర్త్డేకి, నాన్న బర్త్డేకి, అమ్మ గురించి, ఒకసారి నాకు అమ్మకి కూడా అయిందండి. అది కూడా దేనికో కూడా చెప్పండి. సరదాగా ఉంటాయి అవన్నీ ఇప్పుడు అంతే, అప్పుడు ఎలా ఉన్నా కానీ. నాకు మా ఫ్రెండ్స్ 15 మంది వచ్చేవాళ్ళు వీకెండ్స్ అయితే. సో అమ్మకి ఆల్రెడీ టైర్డ్ అయిపోయేది, పొద్దున్న లేచి ఇంట్లో జనాలు చేసేసి అన్ని టైర్డ్ అయిపోయేది. నేను సడన్ గా పొద్దున్న వచ్చేసి 7 కాఫీ గట్టిగా వచ్చేది, హోటల్లో ఆర్డర్ ఇచ్చినట్టుగా తిట్టేసి నమ్మ పడుతుంది. అంటే బాధ ఉంటుంది కదా, ఏదో వేరేదో కోపం అనమాట. అది నాకు వెళ్ళి సైలెంట్ అయిపోయి వెళ్ళిపోయాను. తర్వాత ఇట్లా అమ్మాయి నాన్నకి చెప్పింది, వాడు నాతో మాట్లాడట్లేదని. నాన్న వచ్చి నాకు సర్ది చెప్పారు. నాకు అలా కోపం లేదన్నా, అమ్మ బాధపడింది అని చెప్పేసి ఒక పెద్ద పోయం రాస్తాను. రాసి బెటర్ సాఫ్ట్ అయిపోయింది అనమాట, అన్ని తగ్గాయి. అలాగే ఆ పోయిటరీ చూసి నాన్న మేబీ ఇందులో పనికి వస్తారేమో. ఒక బాపు గారి డాక్టరేట్ వచ్చినప్పుడు అన్ని మంచి మంచి పోయం రాసేవాడు. వినిపిస్తారా కొంచెం? అలా వద్దులేండి, 2 లైన్లు అమ్మది కానీ ఇది కానీ. ఇంగ్లీష్లో ఎక్కువ ఉండే, ఇంగ్లీష్ తెలుగు మిక్స్ చేసి. అంటే అవన్నీ ఏంటంటే నాకు ఇప్పుడు ఒకే ఒకటి చేస్తాను, ఎండ్ వర్డ్స్ అని రైమింగ్ రాసేసుకొని లైన్స్ ఫామ్ చేసేవాడు. నా ఫ్లో అలాగా నాకు అలాగే వచ్చేది. అది కూడా నాన్న అమ్మ చాలా మెచ్చుకున్నాను. నాన్న పెట్లో నేను రాసిన పోయం ఇప్పటికీ ఉండేది, బ్రీఫ్ కేసులో ఉండేది అనమాట. నేను యూఎస్ వెళ్ళినప్పుడు నాన్న బర్త్డేకి ఒక పెద్ద కార్డు పట్టుకొని ఒక పోయం రాశాను. చాలా ఫీల్ అయ్యారు అప్పుడు. సో అలాగ దీంట్లో పనికి వస్తానేమో అనుకో దీంట్లోకి రానిచ్చారు అనమాట. ఆ చరణం ఇంకో దీంట్లోకి వెళ్ళడం తెలియదు, కానీ నాన్న ఓకే అన్న తర్వాత వచ్చారు ఇంట్లోకి. ఎందుకంటే మొత్తం మీ 2 కుటుంబాలు కలిపి, అంటే బాబు గారి కుటుంబం మీ కుటుంబం కలిపి మీరు ఒక్కరే వచ్చారు ఫీల్డ్లోకి, ఇంకెవరు కూడా అందులో అసలు ప్రవేశించలేదు. ఇప్పుడు మీరు మీ సినిమా కెరీర్ కూడా ఒకసారి చెప్పండి, ఫస్ట్ నుంచి మీరు ఇప్పటి వరకు ఉన్న కెరీర్. రావడం బాబు గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. అక్కడ 4 సినిమాలు చేశాను, భాగవతం చేశాను. ఆ మధ్యలో నాన్న షార్ట్ స్టోరీస్ కొన్ని తీసాము. తర్వాత భాగవతం అయిన తర్వాత, భాగవతం 2 ఏళ్ళు పని చేసిన తర్వాత బాపు గారే పిలిచారు. నాకేం నేర్చుకునేది తెలియదు, నువ్వు చాలా బయటికి వెళ్ళని చెప్తే రాఘవేంద్రరావు దగ్గర అప్పుడు జన్మభూమి యాడ్స్ వచ్చాయి 99లో. అప్పుడే ఆయన దగ్గర జాయిన్ అయ్యి అక్కడ కలిసి అప్పుడు మెయిన్గా యాడ్స్ స్టార్ట్ చేశాను. తర్వాత ఆయన టీవీ సీరియల్స్లో పెట్టారు. తర్వాత సినిమాలు, ఇప్పుడు 4 సినిమాలు తీశారు, టీవీ సీరియల్స్ చాలా చేశాను. కంటిన్యూ పెట్టారు. మీరు సాటిస్ఫైడ్ మీ వర్క్లో? అంటే ఇంకా మంచి సినిమా తీయాలి కోరిక అయితే ఉంది. సో వచ్చినప్పుడు వస్తున్నారు. నాన్నగారు ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా హాస్యంలో? ఆ కైండ్ ఆఫ్ హాస్యం నాకు రాసే అవకాశం రాలేదు ఇప్పటి వరకు. ఇక్కడ వేరే అండి, కమర్షియల్ వేరేలాగా ఉంటాయి కదా, సటిలిటీస్ ఉండట్లేదు. ఎవరు వెళ్ళినా క్రాస్గా ఉండేవి అడుగుతారు అది. సో అందుకని నా వెయిటింగ్ ఫర్ మై టైం, నాకేం తొందర లేదు, నాకు వస్తుంది. వచ్చినప్పుడు నాన్న షార్ట్ స్టోరీస్ అన్ని కలిపి ఒక కథ తీయాలి నా కోరిక. అది బెస్ట్. అంటే కాదు, కథల్ని కూడా మీరు వెబ్ సిరీస్ లా తీసినా కూడా చేస్తాను. ఈటీవీకి అప్లై చేసాము, దేర్ ఇంట్రెస్టెడ్. సో అందంగా ఒక థ్రెడ్ కుదిరింది, ఒక 5-6 కథలు కలిసి ఒకటే కథ చేసాం అన్నమాట. కలిపేసి అదే క్యారెక్టర్ రన్ అయ్యేలాగా. ఆంథాలజీస్ పని చేయట్లేదు అంటున్నారు, ఆంథాలజీస్ అన్ని ఫెయిల్ అవుతున్నాయట ఇప్పుడు వచ్చే వెబ్ సిరీస్ లో కూడా. ఎందుకని అంటారు? చూడట్లేదు, లేకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి క్యూరియాసిటీ లేకపోతే చూడట్లేదని అన్ని ఛానల్ హెడ్స్ అదే అంటున్నారు. అందుకని రన్నింగ్ క్యారెక్టర్స్ ఉండాలన్నారు. అది డిఫరెంట్ షార్ట్ స్టోరీస్ తీసుకుని ఒక కపుల్ జర్నీ, రాధాగోపాలం జర్నీ అనుకోండి. పెళ్లికి ముందు ఎలా ఉంటుంది, పెళ్లి అయిన తర్వాత ఎలా ఉంటుంది, బూడుగు పుట్టేదాకా అది 2 రాసి చేస్తున్నాం. అలా అవుతుంది, 2 క్యారెక్టర్ రన్ అవుతుంది, అది చేస్తున్నాం. ఓకే, మంచిది. అయితే అంటే ఒక ప్రాజెక్ట్ అంటే తండ్రి రుణం అవుతుంది, ఇటు మీ ప్యాషన్ కూడా నెరవేరుతుంది. అంటే ఇప్పుడు మీ ఇంట్లో నేను అడిగేది ఒక స్వార్థమైన క్వశ్చనే అవ్వచ్చు, మీకు స్వార్థం అవ్వచ్చు. ఇప్పుడు వీళ్ళ నలుగురిలో మీరు ఎక్కువ ఇష్టం అంటే ఎవరిని చెప్తారు? అమ్మ, మామ, నలుగురు సమానమేనా? కొంచెం ఎక్కువ సమానం రాశారు కదా ఆయన, ఆడవాళ్ళు కొంచెం ఎక్కువ తక్కువ సమానం అంటారు. ఎవరి దగ్గర పోనీ అంటే నా ఉద్దేశం ఇష్టం అంటే ప్రత్యేకంగా ఎవరి దగ్గర మీకు ఎక్కువ చనువుగా మాట్లాడగలరు అని. అవసరాన్ని బట్టి వాడుతూ ఉంటారు, నలుగురిని వాడేసుకుంటారు. పక్కాగా చెప్పారు, ఇంకా అడగక్కర్లా. మీకు 6 పిల్లల్లో ఎవరి మీద ప్రేమ ఎక్కువ అండి? అలాగని కూడా అలాగేం కాదు. నేను పెళ్ళై వచ్చినప్పుడు పాపాయి 1.5 సంవత్సరం, బాబు 6 నెలల పిల్లాడు, పెద్ద అబ్బాయి అన్నమాట. వాళ్ళిద్దరు నా దగ్గర చాలా బాగా, అందుకని వాళ్ళే నా పెద్ద పిల్లలాగా అనిపిస్తారు అన్నమాట. వాళ్ళు తర్వాత వాళ్ళందరూ తర్వాత వాళ్ళే. అంతే, ఎప్పుడైనా వాళ్ళే ఎక్కువ మేము తక్కువ అని అనరా వీళ్ళు మరి?
చిన్నపిల్లలప్పుడు సరదాగా అనిపిస్తుంది కదా, పెద్ద అయ్యాక ఇంకేం ఉండవు ఇవన్నీ, అసలు పెద్ద అయ్యాక మనకి అర్థమైపోతుంది. కానీ అంటే అందరి దగ్గర దెబ్బతిన్నా అందరి దగ్గర ఉంటే అవన్నీ ఉండేవి. చిన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అత్త ఉండేది, చిన్నబాబు పుట్టాక వాడే బుద్ధులు ఆ ఆఖరివాడు వాడేది ఫ్యామిలీలో. వాడంటే విపరీతం అనేది ఉంటుంది కదా, ప్రేమ ఉంటుంది. వాడేమో తెలుసో తెలియకో షాంపూ బాటిల్, అప్పుడు గ్లాస్ బాటిల్స్ వచ్చేది, షాంపూ బాటిల్ పాలు పెట్టేస్తాడు. వాళ్ళ అమ్మ ఏం ట్రావెల్ వచ్చేసరికి నా వైపు చూపించేవాడు. నన్ను వీపులు బాధ వీర బాధలు అనమాట నాకు అది. అందరూ ఒకటే, అందరూ కాబట్టి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కళ్ళు ప్రయారిటీలు అనమాట మీకు. ఈ రాముడికి సంబంధించిన సినిమాలు ఇన్ని తీసినది ఒక్క వీళ్ళిద్దరే. ఫస్ట్ నుంచి సీతా కళ్యాణం, సీతారామ వనవాసం, శ్రీరామాంజనేయ యుద్ధం, అలాగే ముత్యాల ముగ్గు లాంటి సినిమాలు ఎవరండి ఏ సినిమాలో వచ్చినా తప్పనిసరిగా ప్రవేశిస్తాడు. బుద్ధిమంతుడి నుంచి కూడా నాకు తెలిసినంత వరకు బుద్ధిమంతుడే ఫస్ట్ అండి దేవుడిని ప్రవేశపెట్టడం, అంతకు ముందర ఉందా? అదే కదా మొదలు, అంటే నాకు గుర్తున్నంత వరకు అంటున్నా. అందుకని నేను సాక్షి, బంగారు పిచ్చుకకి వీటికి సంబంధం లేదు, సోషల్ డ్రామాస్ మామూలుగాను. ఇన్ని తీసినప్పుడు జనరల్గా ఇంట్లో ఎక్కువ చదువుతారు. ఎక్కువగా ఏ బుక్స్ ఎవరివి ఎక్కువ చదివేవారు, లేకపోతే అన్ని రామాయణాలు చదివేవారు? రామాయణం తీసినప్పుడు ఇంకా అన్ని రామాయణాలు, చాలా రామాయణాలు ఉండేవి. పెద్ద పెద్ద రామాయణాలు అన్నీ ఉండేవి. తెలుగులో వచనంలో ఉండేవి, తులసి రామాయణం ఉండేది, అన్ని 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 రకాల పుస్తకాలు ఉండేవి. తెలుగు పుస్తకాలు, ఇంగ్లీష్ పుస్తకాలు అన్నీ ఉండేవి. ఇంగ్లీష్లో కూడా చాలా రామాయణాలు చాలా చదివారు, అవి కూడా చదివారు. భాగవతం తీసినప్పుడు కూడా అంతే, అన్ని రకాల భాగవతాలు అట్లాగే తీశారు. మరి అదే లవకుశ తీసినప్పుడు, లవకుశ అప్పుడు తీయలేదు, తర్వాత తీశారు అనుకోండి. అప్పుడు ముత్యాల ముగ్గు లవకుశ కథ, ఉత్తరాఖండ కథే కదా అది, అదే కదా అదే ఉత్తరాఖండ కథే కదా అది. అప్పుడు చదివారు. అట్లాగే ఇంటి నిండా రామాయణ పుస్తకాలు ఉండేవి, రకరకాల రామాయణాలు ఉండేవి అన్ని చదివారు. ఇప్పుడు రామాయణం తీసేటప్పుడు ఏమైనా ప్రత్యేకంగా కొన్ని నియమాలు అట్లా అయినా పెట్టుకునేవారా? అట్లా ఏం ఉండేది కాదు, పైకి షో ఏం లేదు అసలు. అంటే కొందరు కొన్ని భగవంతుడి సినిమాలు తీసేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తున్నామని చెప్తారు. అవును అవును. ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటారు ఇదంతే, ఏమి అసలు వాళ్ళకి ఏం లేదు. బేసికల్గానే ఒక సిస్టమేటిక్ అని చెప్పుకోవాలి మనం. మీ ఎవరివైనా బొమ్మలు వేసారా బాపు గారు ఎప్పుడైనా మిమ్మల్ని కూర్చోబెట్టి, మీ పిల్లల్ని కానీ వీళ్ళని కానీ ఎవరినైనా? మామూలుగా ఒకసారి ఎప్పుడో నేను వచ్చిన కొత్తలో గ్రూప్ 1 కాఫీ ఏదో దేనికోసము బోబ్రేస్ రోడ్లో ఉన్నప్పుడు నన్ను మా నాన్నని కూర్చోబెట్టి ఫోటో తీసి, అది ఫోటో అది యాడ్ అన్నమాట. అది మిమ్మల్ని కూర్చోబెట్టి యాడ్ తీశారు, అది దాన్ని బొమ్మ వేశారు. భాగ్యవతి బొమ్మలే అన్ని ఎక్కువ భాగ్యవతి. అవునా? ఆయన వేసిన బొమ్మలు అన్నీ అదే చూపించు. తర్వాత మళ్ళీ అదే బొమ్మ మళ్ళీ కావాలంటే పాపాయిని కూర్చోబెట్టి చేశారు. అదే మీరు, అదే నా ఉద్దేశం, అదే అడిగాను. పిల్లలందరూ చేసేవారా? ఆ టైంకి ఎవరు వరకితే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి ఆ పోజ్ పెట్టు, ఈ పోజ్ పెట్టు, చెయ్యి ఇలా పెట్టు, కాలు ఇలా పెట్టు. సహనంగా కూర్చొనేవారా? చాలాసేపు కూర్చోవాలి కదా, ఫాస్ట్ గా వేశారు. కాకపోతే కదలకుండా ఒక 5 నిమిషాలు కూర్చోవాలి అంతే, అంత ఫాస్ట్. బాపు గారు ఇన్ని వేశారంటే ఇది వెయ్యలేదు అని చెప్పడానికి లేదు. మొత్తం క్యాలెండర్లు వేశారు, గ్రీటింగ్ కార్డ్స్, కప్పుల మీద అన్ని చోట్ల ఇందుగలడు అందులేడు అన్నట్టుగా వేశారు. మీకు ఎక్కువగా ఏవి నచ్చేవి ఆయన దాంట్లో? అంటే కొన్ని నవరసాలు వేశారు, అట్లా డిఫరెంట్గా వేశారు కదా ఆయన. ఏది ఎక్కువ నచ్చేది మీకు? అన్నీ అంటే నాకు, నేను బొమ్మలు పెద్దగా ఫాలో అయ్యేవాడిని కాదు, మా చెల్లి ఎక్కువ ఫాలో అయ్యేది. నాన్న అప్పుడప్పుడు సడన్గా బాపు గారు కింద పిలుస్తారు, ఏదో కొత్త బొమ్మ మెస్ చూపిస్తారు, పైకి వచ్చేసి అలాగా చాలా ఇమోషనల్ అయిపోయి వేసాడు రా బాపు అని చెప్పి మెచ్చుకోవడం, నాకు అంతవరకే అనమాట. నేను నాన్న కథలు ఎక్కువ ఇది ఫాలో అయ్యేవాడిని, బాపు గారు కార్టూన్స్ ఎక్కువ ఫాలో అయ్యేవాడిని. బొమ్మలు నాకు పెద్దగా తెలియదు ఎక్కువగా. మీరు ఫాలో అయ్యి ఉంటారు కదా, మీకు ఎట్లా? నాకు చిన్నప్పటి నుంచి బాపు గారు బొమ్మలు అంటే పిచ్చి అనమాట. పత్రికలో పడేవి కదా, పిచ్చి అనమాట. ఎన్ని బొమ్మలు కలెక్ట్ చేసుకున్నాను నేను అలాగా. సీతా కళ్యాణం కథకి సెంటర్ స్ప్రెడ్ వేసి పెద్ద బొమ్మ వేశారనమాట. అది అల్లుని మంచితనం అని. ఆ కథ ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదు, కానీ మీకు చెప్తున్నాను, ఆ కథ చాలా మంచిగా. అరవింద రాసిన ఆవిడ పేరు, అది పెన్నేమో ఒరిజినల్ పేరు నాకు తెలియదు, కానీ దానికి ఇంత పెద్ద బొమ్మ వేశారనమాట. 2 పేజీలకి కలిపి బొమ్మ వేశారు, నచ్చినప్పుడు అనమాట. అల్లుని మంచితనం అని, మంచి కథ, చాలా బాగుంటుంది. దాని అలా బొమ్మలు చాలా కలెక్ట్ చేశాను అనమాట. రామాయణం, మొత్తలై, రాధా గోపాలం, ఈ కథలు. బాపు గారి బొమ్మ నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం, చాలా ఇష్టం అనమాట.
అలాగే బాపు గారు అంటే మరి మా అన్నయ్య వాళ్ళు అక్కడ వాళ్ళ ఇంట్లోనే ఉండేవారు. అలాగే రమణ గారి పేరు వచ్చింది. అప్పుడు రమణ గారి కథలు అప్పుడు చదవటం, ఎప్పుడు 14-15 ఏళ్ల వయసులో చదవటం మొదలుపెట్టాను అనమాట. అప్పుడు ఇద్దరు ఇంకా వేరే చెప్పడం లేదనమాట. బాపు గారి బొమ్మ ఉందా లేదా, ఏ కథ చదవాలన్నా బాపు గారి బొమ్మ ఉందా లేదా అది చూసి బొమ్మ బాగుంటుంది, బొమ్మ బాగుంటే కథ కూడా బాగుంటుంది అని చదవటం. బొమ్మతోనే కథ వచ్చేసేది కదా. వచ్చేసేది. అలాగా ఎప్పుడైనా అనుకున్నారా అసలు ఆ ఇంటికి వెళ్తా నేను అని? అస్సలు అనుకోలేదు. నేను మా ఊరు ఎక్కడో పల్లెటూరు, ఆయన మెడ్రాస్లో ఉండేవారు. ఆయనకి నాకు ఎలా కుదురుతుంది అస్సలు ఆలోచనే లేదన్నమాట నాకు. ఆ తర్వాత పెద్ద అయ్యాక ఎప్పుడో మా అన్నయ్య ఎప్పుడో అంటుంటే మా అక్క ఎవరో అన్నారు, శ్రీదేవం చేసుకుంటారేమో అడగకూడదా అని. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అంటే రచనలు ఇంట్రెస్ట్ అంటున్నాను. తెలీదు నాకు ఇంట్రెస్ట్ పర్సనల్గా అలా తెలియదు, మాకు ఎవరికి తెలియదు, అసలు ఎవరు అనుకోని కూడా లేదు. అంటే మా వదిన అన్నది అనమాట, మా రామన్ రావు భార్య, అతను పెళ్లి చేసుకునే రకం కాదమ్మా అన్నది. స్థిరంగా ఉండడు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన తిరుగుతారు, బాపు గారింట్లోనే కూర్చుంటారు, ఆయన ఏం సంసారం చేస్తాడు. అప్పటికి ఆ ముద్ర ఉంది. ఇద్దరు కలిసి సినిమాలకు పోయేవాళ్ళు అనమాట. రోజుకు 3 సినిమాలు చూసేవాళ్ళు. ఎక్కడ జార్జ్ టౌన్ వెళ్ళి ఇక్కడ ప్యాలెస్ అదే సినిమా పేరు, సినిమా థియేటర్ పేరు స్టార్, ఇంకోటి ఏదో ఉంది. రోజంతా సినిమాలు చూడటం. సినిమాలు అంటే ఎంత పిచ్చి అంటే కొన్నిసార్లు డబ్బులు ఉంటాయి కదా లోపలికి వెళ్ళడానికి. అప్పుడన్నీ రేక్ షెడ్లే కదండి, షెడ్ బయట ఇచ్చుని సిగరెట్ కాసుకుంటూ సౌండ్ వినేది వచ్చేవాడు అనమాట. అంతే 3 గంటలు డైలాగ్ వినేది వచ్చేవాడు అనమాట. అంత పిచ్చేవాడు దొరికింది. కానీ ఒక్కొక్కసారి అంటారు గేటు వాడికి ఏదో లంచం ఇస్తే లోపలికి పంపించేస్తారు, అలా వెళ్ళారు. మీడియా చేస్తే అప్పటి రోజుల్లో అలా ఉండేది కదా. ఇప్పుడు ఆయన సృష్టించిన పాత్రలో ఒకటి అపారం. హలో 5 ఉందా అంటుంది, తెల్లవారుజాను అప్పుడే తెల్లారిందా అంటూ అసలు అక్కడే మొదలెట్టారు. ఎవరినో ఉన్నారా అలాగే ఆయనకు బాగా తెలిసిన వాళ్ళు? ఇంకెవరున్నారు? చిన్నప్పుడంతా అలాగే బాపు గారి దగ్గర నుంచి తీసుకునేవాడు. బాపు గారు వాళ్ళ బావమరుదు భాగ్యత వాళ్ళ అన్నయ్యలు ఉండేవాడు. అందరూ అక్కడ కేసరి స్కూల్ ఫ్రెండ్స్ వీళ్ళు అందరూ గుంపు అనమాట. 10 మంది 15 మంది ఉండేవారు. అందరి దగ్గర తీసుకునేవాడు. మా మామగారు చిన్నప్పుడే పోయారు. పోతేను మా అత్తగారు ఈయన ఉండేవారు అనమాట, మెడ్రాస్లో ఉండేవారు. మా మరిదేమో మా ఆడపడుచు దగ్గర వాడు వైజాగ్లో ఉండేవాడు, అక్కడ ఉండేవాడు. మా మరిది అక్కడ ఉండేవాడు, ఇక్కడ వీళ్ళిద్దరు ఉండేవాడు అనమాట. ఇంకా ఉద్యోగం రాని టైంలో సరే కేసరి స్కూల్లోనే చదువుకునేవారు. అప్పుడందరూ ఇలా బాలానందానికి వెళ్ళటం, రేడియో అన్నయ్య రేడియోకి వెళ్ళారు, వాళ్ళతో తిరగటం అలాగా అలవాటు అయింది. బాపు గారి దగ్గరే ముఖ్యంగా తీసుకునేవారు అనమాట. ₹1 ₹2 అప్పుడు అంటే రూపాయలు 10 రూపాయలు అలాగే ఒక్కలేదు, 10 పైసలు కూడా చాలు. సిగరెట్ బాగుంటా సాంబార్ ఎప్పుడైనా ఇలా అందరి దగ్గర వెళ్ళినప్పుడు మీరు అన్నారు కదా, నాకంటే ఆయన పాత్రే అని తెలియదు, నాకు ఎవరిదైనా పాత్ర అనుకుని అడిగాను క్యాజువల్ గాను. ఇప్పుడు పుచ్చుకున్నప్పుడు ఎవరు ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి మీ అబ్బాయి ఇట్లాగా మా దగ్గర తీసుకుని ఇవ్వలేదండి అని ఎప్పుడైనా లేదు? బాపు గారి దగ్గరే, అక్కడ కూడా ఒక నిజాయితీ అనమాట. ఆయన ఎప్పుడైనా అనేవారు అసలు ఏంటి అప్పులు అంటారు? ఇచ్చేస్తాను మళ్ళీ అప్పుడప్పుడు చిన్న చిన్నగా. ఇందులో మాలతి చంద్ర గారి పుస్తకం ఉంది, జగతి, అందులోనూ కథలు పడుతుండేవి. వాడు ₹5 ఇచ్చేవాడు అనమాట. అది చాలు అప్పులు తీర్చేయటం, మళ్ళీ కొత్త కథ ప్లాన్ చేసుకోవడం, మళ్ళీ కొత్త అప్పులు చేయటం. పెద్ద అయ్యాక పోయిందే అండి తర్వాత, లేదా అదే ఆయనకి ఇంకా బాధ్యత వచ్చేసిన తర్వాత? అప్పులు ఇవ్వడమే కానీ తీసుకోవడం, అప్పులు ఇచ్చి ఆరిపోయారు ఇంకా. ఇప్పుడు 80 రోజుల్లో భూప్రదక్షిణ ఒకటి రాశారు, అలాగే సినిమా వాటిని కూడా కథల రూపంలో రాశారు కదా నాన్నగారు. సినిమా వచ్చాక లేదా? సినిమా వచ్చాక అప్పుడు సినిమా అని పుస్తకం కింద కథ రాస్తారు కదా. 80 రోజుల భూప్రదర్శన కూడా అంతే. సినిమా వచ్చాకనే ఆంధ్రపత్రిక వాడు చెప్పి చేయించుకున్నారు. అది పత్రిక కోసమే చేశారు. ఆ సినిమా వచ్చాకనే. అలాగే బెన్హర్ కూడాను, నాన్న బెన్హర్ రాశారా? బెన్హర్ కూడా అంటే ఈయన కాకపోయినా ఇంకా పత్రికలో పనిచేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సినిమా వచ్చాక అది చేయించారు. వాళ్ళు ఎవరి చిత్రం చేయించినట్టున్నారు. అట్లాగే సినిమా వచ్చాక ఏ కొత్త సినిమా, పెద్ద సినిమా, మంచి సినిమా వస్తే దాని ట్రాన్స్లేషన్ తెలుగులో నవలలో వచ్చేది అనమాట. అదే అడుగుతున్నాను, కథగా వచ్చేదని విన్నా నేను అందుకుంటున్నాను. అలాగా 80 రోజుల తర్వాత ఏమో ఇది సినిమా వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ PT అన్నట్టు నేను. అది కెనడీ ప్రపంచ యుద్ధం టైంలో అమెరికా నుంచి జాన్ కెనడీ
తప్పించుకొని పారిపోవడం, అదేదో కథ అనమాట. అది కూడా సినిమా వచ్చింది అనుకుంటాను, లేకపోతే పుస్తకం వచ్చింది. కిడ్నాపింగ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అని వచ్చింది అదే, అది కాదు నాకు ఐడియా. ఆ సినిమాని, ఆ పుస్తకాన్ని తెలుగులో రాశారు. తర్వాత ఏమో ఎల్ఐసి వాళ్ళ కోసమని ఏజెంట్ల వాచకం అనే ఒక పుస్తకం రాశారు. ఎల్ఐసి తెలుగు వాచకం ఏజెంట్ల వాచకం అనే ఒక పుస్తకం రాశారు. అప్పుడు ఎల్ఐసి కొన్నాడు, అక్షరం అదేంటి ఒక మాటకి ఇంత అని ఇచ్చేవాడు, డానా అని ఇచ్చేవాడు, లక్షలు అలా ఇచ్చేవాడు అనమాట. అప్పుడు ఇప్పుడు ఇన్ని సినిమాలు తీసినప్పుడు, అంటే ఆయన సినిమా మనిషి కాబట్టి వదిలేండి, మన లేడీస్కి అడుగుతాను, ఎప్పుడైనా ఈ సీన్ ఇంత ఎబ్బెట్టుగా తీసారు అట్లా ఏమైనా అనిపించేదా మీకు సినిమాల్లో? ఎప్పుడు అనిపించలేదు. వాళ్ళు లిమిట్లోనే ఉంటారు, అలాగే తీశారు, కంట్రోల్గానే ఉన్నారు, అలాగే చేశారు, ఎప్పుడు అనుకోలేదు. హ్యాపీగానే అనిపించింది. ఇప్పుడు సినిమా నచ్చకపోతే ఏం చేసేవారు? ఏదైనా కొన్ని సినిమాలు ఫెయిల్ అయ్యాయి కూడా, సక్సెస్ ఎంతో ఫెయిల్ కూడా అయ్యాయి. ఫెయిల్ అయినప్పుడు ఎలా అనిపించేది అసలు? చెప్పేవాళ్ళం, అలాగే చెప్పేవాళ్ళం, ఏ సినిమా బాగా రాలేదు చెప్పేవాళ్ళం. అలా చేయాల్సి వచ్చింది అంతే. ఇద్దరు కలిసి ఆలోచించుకున్నారు, చేశారు, ఇద్దరు కలిసి బాగుంది అనుకున్నారు, చేశారు. దానికి వేరే ఆర్గ్యుమెంట్ ఇంకేం లేదు ఇంకా దానికి. అక్కడ ఫెయిల్యూర్ని తొందరగా కూడా హాస్యంగానే తీసుకుని ఏవో కాపీలు వేయటం అలా చేసేవాడు అనమాట. చూశాను. అందారావుడు 100వ రోజు అంటే ఆడా త్యాగయ్య మీద ఏదో వచ్చాయని విన్నాను. త్యాగయ్య మీద సినిమా ఫెయిల్ అయింది అన్నప్పుడు అందారావుడు ఫెయిల్ కాదు కదండి, ఫెయిల్ అయినా నాకు అలా గుర్తే. జాకీ, బుల్లెట్ ఇవి ఫెయిల్ అయ్యాయని తెలుసు. అవును. తర్వాత బాగా ఆడిన మళ్ళీ పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాము తీసిన తర్వాత మళ్ళీ రాధాగోపాలం కొంచెం యావరేజ్గా ఆడింది, పర్వాలా యావరేజ్గా వెళ్ళింది అప్పుడు అంతే. అంటే దేనైనా సరే పాజిటివ్గానే తీసుకునేవారు. అంటే ఈ ఫెయిల్యూర్ నుంచి ఇది ఎందుకు పోయింది, నెక్స్ట్ టైం సరి చేసుకోవాలనే డిస్కషన్ ఉండేది ఎప్పుడైనా? అవును, సబ్జెక్ట్ గురించి అనట్లా, ఫెయిల్యూర్ గురించి అంతే. ఎందుకు ఫెయిల్ అయ్యింది అని, మన తప్పు లేకపోయినా అవుతుంది కదా ఒక్కొక్కసారి. వాళ్ళ ఇవి ఉంటాయి కొన్ని. బాపు గారు అనేవారు కొంచెం ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉంది నాకు, ఫలానాది పెట్టాలనో ఎలిమెంట్ పెట్టాలనో ఎస్ఎస్ తీసుకోవాలనో ట్రై చేసేవారు. ఫెయిల్ అయితే నెక్స్ట్ టైం జాగ్రత్త పడేవారు. అది ఆడియన్స్ క్యాచ్ చేయకపోవడం కూడా ఒక ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఆ హై లెవెల్ని అందుకోవడం అని. అంటే ఇదర్ దాట్ ఆర్ కొన్నిసార్లు కొన్ని ఎలిమెంట్స్ రిలేట్ అవ్వకపోవడం, ఆడియన్స్ క్యాచ్ అయిపోవడం పక్కన పెడితే వాడి వచ్చేసిన ఎలిమెంట్ అయి ఉండొచ్చు. అలా రకరకాలుగా. అంటే ముందర బంగారు పిచ్చి తీసారు, అది బాగా ఆడలేదు. ఈ సినిమా చాలా బాగుంటుంది, బంగారు పిచ్చి సినిమా చాలా బాగుంటుంది. తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొక సినిమాగా అదే అప్పుడేమో తీద్దామని బాపు గారు అదేదో ఇంగ్లీష్ సినిమా వచ్చింది, బంగారు పిచ్చి దానికి ఏదో వచ్చింది. సరే అది ఫాలో అయ్యి, అది హిందీ సినిమా నర్గీస్ వాళ్ళు ఎవరో చేసినట్టున్నారు, అదేదో సినిమా. సినిమా బాగుంటుంది కానీ బాగా ఆడలేదు. సరే తీద్దాం అనుకుని తీశారు, బాగా ఆడలేదు. తర్వాత మళ్ళీ దాన్నే 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ పెళ్లి పుస్తకం. ఈసారి అతను వద్దంటుంటే నేనే పట్టుపట్టి తీయించాను సినిమా. ఈసారి ఫెయిల్ అయింది అది అనుకున్నారన్నమాట. పెళ్లి కొడుకు సినిమా దాంతో అక్కడ వదిలేసేయడమే ఇంకా. అంటే ఒక పాజిటివ్ థింకింగ్ అనేది వాళ్ళకి ఫిలాసఫీ నుంచి వచ్చి ఉంటుంది బహుశాను. సాక్షి సినిమాకే కదా, ఆ సినిమా తర్వాతే కృష్ణ గారికిను విజయ నిర్మల్ గారికి పెళ్ళయింది. అట్లా అక్కడే అనుకున్నారు వాళ్ళు, సినిమా షూటింగ్లోనే అనుకున్నారు. వాళ్ళ బాపు గారు తీసిన ఫస్ట్ షాట్ ఆ పెళ్లి సీన్. అట్లాగే వాళ్ళిద్దరికి అమ్మ కడుపు చల్లగా అది చేసుకున్నారు. అది అప్పటి నుంచే విజయ నిర్మల డైరెక్షన్ దానికి కూడా ఆవిడ మీద దాని మీద ధ్యాస పడింది ఆవిడకి అక్కడే. ఆ తర్వాత మొట్టమొదటిలో తమిళ్లో తీసింది సినిమా కదా, ఫస్ట్ తమిళ మీనా అంతకుముందరే తమిళ్లో తీసింది, తర్వాతనే మీనా తీసింది. అప్పుడు కూడా ఆవిడకి బాపు గారు నా గురువు గారు అని ఏదో రాసింది కూడాను. మన ఇంటర్వ్యూలో కూడా చెప్పింది, మన ఇంటర్వ్యూ చేసినాం కదా సాక్షి 50 years మాట్లాడేవాడు. అప్పుడు అదే చెప్పేది, బాపు గారు బొమ్మలు వేసుకునే తీరు కానీ ఇంకోటి కానీ షార్ట్ డివిజన్ సినిమాలో రావాలనిపిస్తుంది డైరెక్టర్ గారు చెప్పింది. పర్వాలేదు, ఆ మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. ఎవరైనా సరే ఇప్పుడు ఈ రోజుల్లో అంటున్నారు కదా అయిపోయాక మర్చిపోతున్నారు అని.
ఇప్పటి రోజులకి అప్పటి రోజులకు డిఫరెన్స్ ఉందనుకోండి. విజయన్న గారు, కృష్ణ గారు, తర్వాత అనిల్ కపూర్ అన్నమాట, బోనీ కపూర్, ఎవరు గ్రేట్ఫుల్ బాపు గారికి వాళ్ళు ఉంటారు. అది వంశవృక్షం ముందు తెలుగులోనే వేశారు కదా అనిల్ కపూర్. హిందీలో కూడా ఆయనకి లైఫ్ ఇచ్చింది. అవునండి. అయితే ఇప్పుడు బాపు గారు కానీ రమణ గారు కానీ ఇద్దరు గోదావరి వాళ్ళు. గోదావరి వాళ్ళు అంటే వెటకారానికి ప్రసిద్ధి అంటూ ఉంటారు. ఎప్పుడైనా వెటకారాలు ఆడుతూ ఉండేవారు అందరూ. నేను చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తారేమన్నా? సక్సెస్ బాగా ఉండేదండి. ఇప్పుడు భూషణ్ గారని స్టిల్ ఫోటోగ్రాఫర్ గవర్నమెంట్ ఇంట్లో ఉండేవారు. ఆయన బుర్ర తినేస్తాడు. ఆయన షూటింగ్ లేట్గా వచ్చేవాడు. వచ్చినప్పుడు బాబాని ఇంప్రెస్ చేయడానికి కారపొళ్ళు, కందిపొళ్ళు తెగ తెచ్చేస్తాడు. ఆయన పడిపోతారు అన్నమాట వాటికి. అలా ఒకరోజు డైలీ లేట్గా వచ్చాడు. ఏమయ్యా పొద్దున్నే రాలేదంటే పొళ్ళు తయారు చేస్తున్నాయా నీకు ఎలాగే చెప్తున్నారు వచ్చేసి. సరే సైలెంట్గా కూర్చున్నారు. ఆయనతో మాట్లాడుకుంటున్నారు. బాబు గారు పని చేసుకుంటున్నారు. బాబు నేను బయటికి వెళ్ళి వస్తాను కావాలంటే అంతకంటే ఏం కావాలి ఆయన క్లీన్ బోల్డ్ అని చెప్తారు. నాన్నగారి తోటి ఒకటి చెప్పండి. బాబు గారితో ఎక్కువ ఇంట్రాక్షన్ అంటే ఏమి నాన్నగారి వినిన్నా కూడా ఏం లేవా? లేదు, నాన్నగారికి చదివిన దాంట్లో నుంచి మీకు నచ్చిన ఒక వెటకారం కూడా చెప్పండి. అప్పుడు మా ఊళ్ళో మా పక్కన మా ఇంకో బామ్మగారు వాళ్ళు ఉండేవాళ్ళు, మా చిన్న బామ్మగారు వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను కూర్చుంటే నన్ను నా చేత చదివించుకునేవాళ్ళు అనమాట. ఈ బాపు గారు రమణ గారి కథలన్నీ నేను చదువుతుంటే పడి 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 నవ్వుతూ ఉండేవాళ్ళు. అప్పుడే వస్తున్నాయి అన్నమాట, కథలు వస్తున్నాయి అన్నమాట. వచ్చిన ప్రతి కథ చదువుతూ ఉండేదాన్ని, వాళ్ళకి చదివి వినిపించేదాన్ని. నవ్వి 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 కడుపు నవ్వి పట్టుకుని నవ్వేవాళ్ళు అనమాట వాళ్ళు అవన్నీ. అంటే అన్ని కథల్లోనూ ఆ హాస్యం ఎలాగో ఉంటుంది, వెటకారం కలిసే ఉంటాయిలేండి. జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే మన అన్నారనే విషయం కూడా తెలియదు లేకపోతే మనకి. ఇప్పుడు నాన్న కోతికొమ్మస్త రాసిన ఒక ఇన్సిడెంట్ ఉందండి. రాజమౌళి చదివాడు, తను చదివిన చాప్టర్లో ఉంటుంది. రిపీటెడ్గా దాని గురించి ఇప్పటికీ చెప్తుంటాడు. అది ఏబిఎన్ ఆదు సుబ్బారావుతో గొడవ వస్తుంది నాన్నకోసారి. ఆ సినిమా మధ్యలో నేను రాయనని చెప్పేసి విజయవాడ వెళ్ళిపోయారు. ఇది ఏ సినిమా? అది గుర్తున్నా నీకు సినిమా పేరు? సినిమా పూలరంగడు స్టోరీ డిస్కషన్ జరుగుతున్నాయి అన్నమాట ఆ టైంలో. వచ్చి గొడవ వచ్చి సినిమా రాయని చెప్పేసి వెళ్ళిపోయారు. అది పుల్లయ్య గారు వాళ్ళంతా నాన్న పిలిచి ఫోన్ చేసి తిట్టారు. నువ్వు రావయ్య పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కువ, ఆదుర్తి చాలా గొప్ప ఆయన అంటే నాకు అక్కర్లేదు అని ఇన్సల్ట్ చేశారు. వాటర్ చెప్పేసి వెళ్ళిపోయారు. విజయవాడ వెళ్ళినట్లే డివిఎన్ గారు మళ్ళీ ఫోన్ చేసి తిట్టారు పట్టుకుని. అక్కడికి వెళ్ళి నేను రాను అని చెప్పి పుల్లయ్య గారు మళ్ళీ ఫోన్ చేసి రమణాన్ని చెప్పి అర్థం చేసుకో బాగాలేదు, నీ కెరీర్కి దెబ్బ అని చెప్తే నేను రాను, ఏమైనా చేసుకో రాను ఫోన్ పెట్టేశారు. విజయవాడ దిగిన టైంలో అక్కడ గట్టర్స్ అవి రెడీ అవుతున్నాయట కాలం అవుతారు చేస్తున్నారు. డిబిఎన్ గారు ఎవరో మరి చెప్పి నాన్నకి చెప్పారట, ఇవి గో టు ద గట్టర్స్ అని చెప్పారు. అక్కడికి దిగినట్టే గట్టర్స్ కనిపించి వెంటనే టెలిగ్రామ్ ఇచ్చారట, గట్టర్స్ ఆర్ రెడీ, ఐఎమ్ నాట్. ఆయన వేసి మళ్ళీ ఫోన్ చేసి రమణయ్య ఏంటయ్యా నీకు చాలా వస్తుంది రావయ్యా అంటే, సరే మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి రాస్తా, కానీ మీరు ఇక్కడికి రండి లేదా వచ్చి మిమ్మల్ని స్టేషన్లో కూర్చొని రాశారు కదంతా. పూలరంగ కథకి స్టేషన్లో నేను రమణ గారు నేను మెడ్రాస్ రాను డిస్కషన్కి నేను రాను, మీరే రండి అన్నారు. అంటే సుబ్బారావు గారు, విశ్వనాథ్ గారు కూడా ఉన్నారేమో అప్పుడు ఆయన దగ్గర పనిచేసారు, అసిస్టెంట్గా చేసేవారు కదా. వీళ్ళందరూ వస్తే కెమెరా అతని పేరు కృష్ణ ఏదో ఉందని, కృష్ణ అనుకుంటాను ఆయన పేరు, కెమెరా ఎడిటర్ ఆయన కృష్ణ. వీళ్ళందరూ స్టేషన్లో కూర్చుంటే స్టేషన్లో వెయిటింగ్ రూమ్లో చూసి ఇందులో తీసుకున్నారు అనమాట, ముచ్చారంలో తీసుకున్నారు. అంత గొప్పగా. కానీ ఆ తర్వాత చాలా సినిమాలు అదే స్టైల్లో చేశాడు. ఇంకా అసలు దాని తర్వాతే ఆయన అంటూ అంతకుముందు సీతారామరాజు ఎట్లలో ఎన్నిట్లలో చూసినా ఈ సినిమా నుంచి అంటే బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పచ్చు రావు గోపాలరావు గారి కెరీర్ అంతా అనేది. హీరోయిన్స్లో ఎవరిని ఎక్కువగా వీళ్ళు బాగున్నారనేవారు, ఆయనకి వాళ్ళకి నచ్చిన వాళ్ళు? మానశ్రీ గారు, శారద గారు, విజయ నిర్మల 3 సినిమాలు వరుసగా చేశారు. అవును, విజయ నిర్మల, మానశ్రీ గారు చాలా అట్లాగే మీ నాన్నగారి సినిమాలో మాకు గుర్తున్నంత వరకు వాళ్ళిద్దరు దాంట్లో ఝాన్సీ గారు కంపల్సరీ ఉండేవారు. ఇప్పుడంటే హెల్త్ ఆవిడది పాడైపోయి ముక్కామల గారు ఐటమ్ సాంగ్స్ ఇప్పుడు అంటున్నాం కానీ స్పెషల్ సాంగ్స్ కంపల్సరీగా హలం గారే ఉండేవారు. సో ఇప్పుడు సంపూర్ణ రావణి నుంచి గమనిస్తూ ఉంటే అన్ని సినిమాల్లోనూ అంటే వీళ్ళకి ఒక టీమా వీళ్ళందరూ. అప్పుడు ఉండే లిమిటెడ్ అంతే కదండి.
కొందరు సినిమాల్లో కొందరు టీమ్గా కనిపించేవారు, వేరే వాళ్ళదైనా కూడా అలాగే కనిపించేది. ఈయన వీటిలలో అల్లు రామలింగయ్య గారు ఒకరు కంపల్సరీగా ఉండేవారు. మంచి ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ ఆయన. ఇంకొకటి అది ఇందాక నుంచి గుర్తు తెచ్చుకోబోతున్నాను, బాపు రమణల గారు చేసిన ఘనత ఏదైనా ఉందంటే ఆరుద్ర గారితో రాముడు పాటలు రాయించడం. ఎప్పుడైనా దాని గురించి అసలు వాళ్ళ మధ్యలో ఎందుకంటే ఆయనేమో కమ్యూనిస్టు, ఆయన రాసిన రాముడి పాటలు, ఆయన రాసినంత అందమైన రాముడి పాటలు ఇంకెవరు రాయలా. ఎట్లా ఒప్పించేవారు అసలు? అంటే ఆయన అందరూ రాసిన ఇందులో ఉంది కదా, అందాల రాముడు, హిందీ వరశ్యాముడు. అప్పటి నుంచి ఆయన రాస్తున్న రాముడి పాటలు రాస్తూనే ఉన్నారు. కమ్యూనిస్ట్ అయినా సరే ఏమైనా సరే రాస్తూనే ఉండేవారు. ఆరుద్ర గారు మంచి ఫ్రెండ్ అసలు ముందర, ఫస్ట్ ఆయన ఫ్రెండ్ మంచి. అందుకని ఆయన అనుకున్నారు సరే వీళ్ళకి సందర్భానికి రాముడి పాటలు వచ్చినాయి, రాశారు. మధ్యలో ఒకసారి ఏదో వచ్చిన నాకు తెలియదు కానీ సరిగ్గా ఏదో పేచి కూడా వచ్చింది. ఓ సినిమాలు రాయలే, ఆరుద్ర గారు రాయలేదు. వేరే నారాయణ రెడ్డి గారు చెప్పిన రాయించుకున్నారు సినిమాలు, చేశారు. మళ్ళీ వచ్చారు అనుకోండి, మంచి సినిమాలు. గంగావతారను నారాయణ రెడ్డి గారు రాశారు పాట. భాగవతం సుందరకాండ మొత్తం ఆరుద్ర గారు రాశారు. సుందరకాండ మొత్తం ఆరుద్ర గారు. వీళ్ళకి మ్యాక్సిమం రాసినవి ఆయనే. ఇంచుమించుగా చెప్పాలంటే పెళ్లి పాటలన్నీ ఆరుద్ర గారు, మళ్ళీ పెళ్లి పందిరి అన్ని పందిళ్లలోనూ ఆరుద్ర గారి పాటలే వస్తూ ఉంటాయి. అది ఆ క్రెడిట్ వీళ్ళ టీం. కొంతమందిని మేము ఇప్పుడు సినిమాలు చూసినప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళు ఎవరు, మన ఆదిత్య సుబ్బారావు గారు చేస్తే కనుక మహాదేవన్ గారు సంగీతం, ఆత్రేయ గారి పాటలు, అంటే ఒక టీం. అలాగే బాపు రమణల సినిమా అంటే మహాదేవన్ గారి సంగీతం ఉండేది, కానీ ఆరుద్ర గారు రాసేవారు. బాలుగారితో పాడించడం అది కామన్ అనుకోండి మామూలుగాని. బాలుగారితో ఎలా ఉండేదని ఇంటరాక్షన్? చాలా క్లోజ్ అండి, చాలా. ఆయన ప్రాణం పెట్టాడు. ఏ అవసరం ముందు ఆయన వచ్చి హెల్ప్ చేశారు. అవసరం వస్తే మాత్రం ఫస్ట్ ఆయన ఉంటారు ఫ్రంట్లో, వెరీ క్లోజ్. ఇప్పుడు మనం అంటే సృష్టి ధర్మంగా ఒక్కొక్కళ్ళం వెళ్ళిపోవడం కామన్, తర్వాత కూడా అందరం 1 by 1 వెళ్ళిపోతాం. ఒక్కొక్కళ్ళు అలా వెళ్ళిపోతున్నప్పుడు మీకు ఎట్లా అనిపించేది? అంటే ఒక పెద్ద సామ్రాజ్యం ఉన్నట్టుగా 15 మంది ఉండేవారు మీరు. ఇప్పుడు ఎవరి సంసారాలు వాళ్ళు, అంటే ఇది సహజం, ఇది దాంట్లో ఏమి పెద్దగా ఇది కాదు. నాన్నగారు కానీ మీ మామ అంటారు కాబట్టి ఆ బాపు గారు కానీ అత్త కానీ వీళ్ళందరూ అలా వెళ్ళిపోతున్నప్పుడు ఎలా ఉండేది మీకు అసలు? ఒక్కొక్కరు వెళ్ళిపోతుంటే ఇల్లు ఖాళీ అయిపోతుంది, పెద్ద దిక్కు పోతుంది అనమాట. పెద్ద దిక్కు ఇంట్లో మనకి పక్కన ఉన్నారు, ధైర్యం లేదు, ధైర్యం పోతుంది ముఖ్యంగా. నలుగురు కలిసి ఉన్న బలం వేరు. మీరే వీళ్ళందరికీ పెద్ద దిక్కు. ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు అసలు? అంటే ఏదో అలా అనాలని కాదు, మనసులో మాట అడగడం కోసం కానీ, ఏదో ఇమోషన్స్ సెన్సేషన్ చేయడం కోసం కాదు, మామూలుగా మీకు ఎట్లా ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోయినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆవిడ అడగడం కష్టం కూడా అసలు. అది తెలుగు లాస్ అనేది చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కదండి, ఒకే చోట పుట్టినప్పటి నుంచి వాళ్ళతోనే ఉన్నాము. వాళ్ళు నేర్పించిన, వాళ్ళు ఇచ్చిన బతికేదంతా. సో టెరబుల్, చాలా బ్యాడ్ ఫీలింగ్. అంటే టేక్స్ టైమ్ టు గెట్ ఓవర్ ఆల్ దీస్ థింగ్స్. నాన్న పోయినప్పుడు ఫస్ట్ టైం, అప్పుడు ఆ టైంలో నాకు రవితేజ సినిమా ఒకటి వచ్చింది, నేను డైరెక్ట్ చేయాలి. అంటే రవితేజకి మంత్రి గారు ఇంకోటి తీయాలి చాలా కోరిక, రీమేక్ చేయాలి. ఇక్కడే కూర్చున్నారు రవితేజ వాళ్ళంతా, నాన్న బాబు గారు కూర్చుని కథ డిస్కస్ చేసుకున్నారు. ఆ టైంలో కొన్ని రోజులు అయిన తర్వాత అంత దారిలో పడింది. చేద్దామనుకున్నప్పుడు రవితేజది కృష్ణ అన్న సినిమా రిలీజ్. ఆ కృష్ణ ఆ సీడీ పంపించి చూడండి అన్నారు. చూస్తే ఇద్దరు అడిగిపోయారు, ఈ కైండ్ ఆఫ్ ఇది మేము చేయలేము, అంటే బాగానే సటిల్గా ఉంటాయి, ఇంత వైలెంట్ గానో ఇంత అతిగా మేము చేయలేము, మేము తప్పుకుంటాం అన్నారు. రవితేజ డిసప్పాయింట్ అయిపోయాడు. తర్వాత మళ్ళీ మా ప్రొడ్యూసర్ ప్రపోజల్ పెట్టి, జెమినీ వాళ్ళమాట, జెమినీ కిరణ్ ప్రపోజల్ పెట్టి వరా డైరెక్ట్ చేస్తాడు, మీరు వెనకాలని సపోర్ట్ చేయండి. రవితేజ ఓకే, నాన్న వాళ్ళు కూడా ఓకే. సో డైలీ నాన్నతో డిస్కస్ చేసేవారు, కథ రాసాము. మంత్రి గారు ఇప్పుడు రవితేజ స్టూడెంట్గా పెడితే బాగుంటుంది కాబట్టి డ్రిల్ మాస్టర్ కథ పెట్టి నాన్న రాశారు, చాలా మంచి కదా. ఆ చెల్లెలు కూడా పార్టిసిపేట్ చేసింది. అంతా రవితేజ అంతా ఓకే అయిపోయింది. డైలాగ్ కూడా నాన్న రాయాలి, వాళ్ళు పట్టుబట్టారు అనమాట. నాన్న కూడా హ్యాపీ నాకు రాస్తున్నందుకు. డైలీ మాట్లాడుకున్నాం ఇలా చేయాలని అని. ఆ రోజు డీటెయిల్గా కూడా అంటారు ఈ స్టైల్లో ఉంటే బాగుంటుంది, ఈ స్టైల్లో ఉంటే డైలీ డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఆ రోజు రాత్రి 10 దాకా మాట్లాడుకుని అన్నీ అయింది, రాత్రి కొట్టిపోయారు అనమాట. సో దట్ వాస్ అ బిగ్ గ్లో నా అన్నది. వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ మెడ్రాస్ వెళ్ళాను. బాపు గారిని కన్సోల్ చేయడానికి చాలా, అంటే మా అమ్మ గురించి టెన్షన్ లేదండి. వినోషిల్ సర్వైవ్, బాపు గారు గురించే మా అందరికి ఇంటికి బాధించింది. పైనుంచి కిందకి దిగి రాలేదు, చూడని కూడా లేదనమాట. ఎక్కువ భయం వేస్తుంది బాపు గారి గురించి. పైకి వెళ్ళి పలకరించాలంటే అది ధైర్యం చాలదు కదా, కొద్దిసేపు వదిలేసేస్తారు అంతే వాళ్ళని. వాళ్ళలో వాళ్ళు బాధపడిన తర్వాత కానీ మనం చాలా టైం పట్టి, అంటే కోలుకోలేదు. ఇంకా ఆయన ఉన్నారు కానీ కోలుకోలేదు. ఆయనకి ఇష్టం లేకుండానే చేశారు సినిమా కంటిన్యూ చేయడం కూడా అని అన్నారు కదా అప్పుడు. లేకుండా చేయడం నాకు ఇష్టం లేదు. కూడా 2-3 వచ్చి అడిగారు, తర్వాత మాకు సినిమా చేసి పెట్టండి అంటే, బ్రహ్మగారు లేరండి నేనేం చేస్తాను సినిమా అన్నారు.
అది వాళ్ళ చిత్రమైన అనుబంధం. అది భగవంతుడు అలా పంపించాడు ఇద్దరిని ఒకళ్ళ వెంట ఒకళ్ళని అనిపిస్తుంది చూస్తే. మా చెల్లెలు వచ్చి ఒక బొమ్మ వేసి పెట్టమని, నీకు నాన్న ఎలా గుర్తున్నారు ఏమంటే ఆ బొమ్మ వేసాను. ఓహో, ఆయన వేశారు అప్పుడు. లాస్ట్ వేసిన బొమ్మ అది. అది అంటే సినిమా ప్రేక్షకులకి ఎప్పుడు ఒక డైరెక్టర్ లేకపోవడం ఒక లాస్ అని అనుకుంటారు. అది క్వైట్ కామన్ అనుకోండి. కానీ పర్సనల్గా మీకు చాలా లోటు. చాలా బాపు గారు నాకు చాలా గురువు కంటే ఫ్రెండ్ లాగా అండి. ఆయన అన్ని పనులు నేనే చేసి పెట్టాను చెన్నైలో ఉన్నంత వరకు. ఏ అవసరం వచ్చినా పొద్దున్న అర్ధరాత్రి నన్నే లేపేవారు. మొదల హెయిర్ కటింగ్ నేనే తీసుకెళ్ళేవాడిని, పొద్దున్న ఎక్కడ టిఫిన్స్ అంటే నన్ను తీసుకెళ్ళేవాడిని. సో నా డ్రైవింగ్ వచ్చి కాబట్టి ఇద్దరు ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం. తర్వాత నాన్నతో తిరిగేవాడిని ఎక్కువ. సో చూసి వెళ్ళారు ఇద్దరు ఇన్సెపరబుల్. వాళ్ళంతేదో నాకు వాళ్ళతో అంత అనుబంధం అంతే కదా, అంత స్ట్రాంగ్గా ఉండేది. ఇక మిగతా పిల్లల కంటే నేను ఎక్కువ తిరిగేవాడిని వీళ్ళిద్దరితో. ఒక్కొక్కరికి చొరవ అలవాటు అవుతుంది అంతే, అంతకంటే. ఇప్పుడు మీ పిల్లలందరూ 6 పేర్లు ఒకసారి చెప్పి నాకు, పేర్లు ఎవరు పెట్టారు, దానికైనా నేపథ్యం ఉందా? మీరే చెప్పాలి కరెక్ట్ అసలు. అది భానుమతి. సరే, భానుమతి సినిమా భానుమతి అనుకోండి. భానుమతి గారు అంటే చాలా ఇష్టం వీళ్ళిద్దరికి కూడా, ఇద్దరికి చాలా ఇష్టం. భానుమతి పేరు పెట్టారు. ఆ అబ్బాయి పేరేమో వేణుగోపాల్, వాళ్ళ నాన్నగారి పేరు. బాపు గారి తండ్రి పేరు వేణుగోపాలరావు గారు. బాపు గారికి ఒక అన్నగారు ఉండేవారు. చాలా చిన్న వయసులోనే, చదువుకున్న రోజులోనే ఆయన పోయారు. ఆయనని భాను అని పిలిచేవారు. ఆయన జ్ఞాపకంగా తన కూతురికి భానుమతి అని పేరు పెట్టుకున్నారు బాపు గారు. తర్వాత చిన్న అబ్బాయి పేరేమో వెంకటరమణ, మళ్ళీ ఈయన పేరే పెట్టారు. దేవుడి పేరు, రమణ గారి పేరు రెండు కలిసినట్టు. మీ పిల్లల పేర్లు? మా వీరి పేరేమో వరప్రసాద్, మా అత్తగారు పెట్టారు అనమాట. వరంలాగా పుట్టాడు, దేవుడు ఇచ్చిన వరం అని చెప్పేసి వరప్రసాద్ అని పెట్టారు. మా మరిది గారి కొడుకు పేరు కూడా అదే పెట్టారు, మళ్ళీ అత్తగారు సేమ్ పేరు. వాడు ఇంకో వరం అనమాట. ఇద్దరు మనవాళ్ళు. సగం పంచుకున్నారా పేరు? మా అమ్మాయి పేరేమో అనురాధ, అది ఒక భాగ్యవతి పెట్టింది ఆ పేరు. దానికి అనురాధ నక్షత్రం కాదు, ఏం కాదు, అది పునర్వసు నక్షత్రంలో పుట్టింది. సరే, మా అత్తగారి పేరేమో ఆదిలక్ష్మి. పోనీ అట్లాగేమన్నా వచ్చేటట్టు పెడదాం అనుకున్నాం, కానీ భాగ్యవతేమో అనురాధ అనేసింది అనమాట. అనురాధ పేరు. అట్లా అంటే మీరెవరికి పేర్లు పెట్టలేదు ఇంతకీ? అందరికి ఒక్క పేరుతో ఎవరి పేరుతోనే ఎవరిని పిలవలేదు. పాపాయి, భానుమతి పాపాయి, మా పెద్ద అబ్బాయి ఏమో బాబు, చిన్నవాడేమో చిన్నబాబు, వీడేమో బుజ్జి, మా అమ్మాయి ఏమో అమ్మలు, మా వాడేమో మా మరిది కొడుకేమో తమ్ముడు. ఊరంతా దేశం అంతా తమ్ముడేవాడు. కాబట్టి ఇంక పేర్లతో సంబంధం లేదు వీళ్ళకి, తమ్ముడనే పిలుస్తారు. అవును అంతే. ఆ పేర్లు కొంచెం తమ్ముడు అని పెడితే ఒకవేళ మామయ్య వరుస అయినా తమ్ముడు మామయ్యనే అంటారు వాళ్ళది. తమ్ముడు అన్నయ్య, వాళ్ళ పిల్లలు కూడా తమ్ముడనే అంటారు వాళ్ళు. అంతే, వాళ్ళ పేరు కింద లెక్క అది, తమ్ముడు అన్నయ్య. అందుకని ఎవరి పేర్లు పెట్టినా ఎవరి పేర్లతో సంబంధం లేకుండా అందరూ. అందుకని ఇప్పుడేమో తర్వాత తరంలో వాళ్ళందరూ పేర్లు పెట్టే పిలుచుకోవాలి అని పెట్టుకున్నారనమాట వీళ్ళందరూ. వీడి కూతురు అనన్య, మా అమ్మాయి కూతురు తేజ, ఎలాగనమాట. పాపాయి కూతురు రాధిక, లాస్య, చిన్నబాబు కూతురేమో బాల అని భాగ్యవతి పేరుకి వచ్చేటట్టు భాగ్యలక్ష్మి అని పెట్టారనమాట. బాల అని పిలుస్తారు. రెండు మధ్య అక్షరాలు. బాపు గారికి లక్ష్మీనారాయణ కరెక్టే కదా, బాపు గారి పేరు కూడా బాల అని పిలుస్తారు అనమాట. అట్లా కలుపుకున్నారనమాట. నాకంటే మీరు ఒక్కొక్కరిని ఊరికి ఒక చిన్న మాటలో మీరు నిర్వచించి చెప్పండి. భాగ్యవతి గారిని మీరు ఏమంటారు? కాదు, మీరు ఒక మాటలో ఆవిడని ఏమని నిర్వచిస్తారు? చాలా మంచి సమర్థురాలు, మంచి మనిషి, మంచి సమర్థురాలు, మంచి చెడు అన్నీ తెలిసి ఆచితూచి వ్యవహరించి ఇల్లు సరిగ్గా నడుపుకోగలిగింది అనమాట. అది సమర్థంగా చేసుకునేది పనులన్నీ. కొంచెం అవసరమైతే అవతల వాళ్ళని కోప్పడైనా సరే తన పనులు తను చేయించుకునేది, అందరి చేత చేయించుకునేది, తను మళ్ళీ చేసి పెట్టేది అందరికీ. తన ఫ్రెండ్స్ చాలామంది ఉండేవారు. అందరికీ ఎవరికి ఏ సమస్య, ఏ అవసరం వచ్చినా సరే, ఏ టైం అయినా సరే వెళ్ళేది. కారు ఉండేది చేతిలో, డ్రైవర్ని చెప్తే వచ్చేవాడు, కారు వేసుకుని వెళ్ళిపోయేది అనమాట. అర్ధరాత్రి అయినా సరే అలా వెళ్ళి ఆ పనులు వాళ్ళకి చక్క పెట్టి వచ్చేదన్నమాట, చేసి వచ్చేదన్నమాట. అంత సమర్థవంతురాలు అనమాట భాగ్యవతి. అంటే భాగ్యవతి గారు అంటే సమర్థురాలు అని చెప్తారు. చాలా మంచి మనిషి, మంచి మనిషి. బాపు గారిని ఏమంటారు? బాపు గారిని నాకు తెలుసు, చాలా మంచి మనిషి. అందులో ఇంకేం సార్ ఇంకో మాట లేదు అసలు. మంచి ఆర్టిస్ట్, మంచి డైరెక్టరు, మంచి ఆయన కూడా మంచి ప్రేమ అన్నమాట పిల్లలందరంటేను. కానీ
ఎవరి దత్తైనా సరే మంచి చక్కగా మాట్లాడతారు, మంచి ప్రేమ గలవైన మనిషి. పెద్దవాళ్ళంతే గౌరవం ఉంది. వాళ్ళ అమ్మగారి దగ్గర కూర్చుని కబుర్లు చెప్పేవారు. వాళ్ళ సరే తమ్ముడు వీళ్ళు అందరూ కూడా అనమాట దగ్గర కూర్చుని కబుర్లు చెప్పడం, మంచివాళ్ళని పెద్దవాళ్ళని సహాయం చేయటం, ఎవరికైనా సరే సహాయం చేయటం, అదే చాలా మంది. అంటే ఫ్యామిలీ మ్యాన్ కిందే చెప్పచ్చు ఆయన. అంతే 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 తప్పకుండాను. ఇప్పుడు ముళ్ళపూడి రమణ గారి గురించి సరే మీ కంప్లైంట్స్ కానీ మీ ప్రేమ కానీ రెండు చెప్పండి, నేను కూడా అంతే స్వేచ్ఛగా చెప్పచ్చు. హాయిగా అలాగని కాదు, ఏ పనికైనా సరే రెడీగా ఉంటారనమాట. ఎవరికి ఎలాంటి సహాయం కావాల్సి వచ్చినా సరే రెడీగా ఉంటారు. నేను చేసి పెడతాను, చేసి పెట్టేవారు. ఓపిక ఉన్నంత వరకు చేశారు. సరే ఓపిక లేకపోయాక ఇంకా ఏం చేయలేదనుకోండి. మంచి మనిషి, చాలా మంచి మనసు, చాలా మంచి మనసు. అందుకనే అందరిని చుట్టాలని కానీ వేరే వాళ్ళని అందరినీ చేరదీసి నేనున్నాను. ఆయన వల్ల ఆయన చిన్నప్పుడు ఎవరి వల్ల సహాయం పొందారో వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ చేశారు, మళ్ళీ అన్నీ చూశారు, అందరికీ చేశారు అనమాట. చాలా మంచి మనిషి, అందులో ఇంకో మాట లేదనమాట. ఎవరికైనా హెల్ప్ చేయడానికి రెడీ అండి. భారతర్ గారు ఆయనకి అవుట్ హౌస్ లాగా ఉండే షెడ్ ఉండే, కార్ షెడ్, అక్కడ ఆయన లైబ్రరీ అనమాట. అక్కడ గురించి చేసుకున్నారు. ఫోన్ వస్తే బులోమని ఇంట్లోకి నడిచి రావాల్సిన అవసరం వచ్చింది. అప్పటికే ఇబ్బంది పడుతున్నారని నన్ను మా గూరకానికి పంపించి ఫోన్ ఇక్కడి నుంచి ఒక లైన్ వేసారు అనమాట. రోజులతో పనిచేసి ఒక కొత్త ఫోన్ పెట్టి వచ్చాను కదా, ఫోన్ తీసుకునేలాగా. అలా చాలా మంది చాలా చేశారండి. మీరు చదువుంటే కోతికొమ్మచ్చిలో రాజమండ్రి అటువైపు వెళ్తే చాలా మంది వచ్చి కాళ్ళం అయ్యా అన్నానికి ఇబ్బంది పడుతున్నారు ఇదంటే ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకున్నారు, మడతలు పెట్టి. ఆ మడతలో తీసి ఎంత డబ్బు ఉంటే అది ఇచ్చారు. నేను చూశాను, అది ప్రత్యక్షంగా చూసాను పెళ్లి కొడుకు షూటింగ్ వెళ్ళినప్పుడు. ఆ తర్వాత వాళ్ళే వచ్చి టీ కొట్టు పెట్టుకున్నా, ఇడ్లీ కొట్టు పెట్టుకున్నాను. చాలు వాళ్ళు చాలా చాలా హ్యాపీ. కాళ్ళమే కూడా దండం పెట్టారు వచ్చేసి. అవన్నీ చాలా థ్రిల్లింగ్ మూమెంట్స్ అండి. మాకు ఎంత గొప్పవారా అంటే మాకు తెలియదు విషయాలు బయటపడేవి అలాంటప్పుడు ఊరు వెళ్తేనే. ఇప్పుడు నేను కూడా ఇంట్లో ఉన్నంత వరకు మాకు అమ్మ నాన్న ఉండేది. నేను బయటకు వచ్చిన తర్వాతే ఇక్కడ ప్రపంచంలో వాళ్ళ గురించి మాట్లాడుతున్న విషయాలు వింటే ఇంత గొప్ప వాళ్ళ దగ్గర పెరిగారు, మాకే షాక్ అయ్యేంత ఆశ్చర్యం అన్నమాట. ఇంట్లో మామూలుగా ఉండేవారు కదా, సెలబ్రిటీస్ లో ఎప్పుడు లేరు కదా అసలు. నాన్న మామ అంతే వాళ్ళు. మీరు కూడా ఇప్పుడు నిర్వచించి చెప్పండి, నాన్నగారి గురించి, మామ గురించి, అత్త గురించి, చివరిగా అమ్మ గురించి. అందరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి నాకు. ఇప్పుడు కూడా అమ్మ ఇక్కడికి వచ్చింది, పొద్దున్న సాయంత్రం ఒక గంట సేపు కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం ఇద్దరం. ఏదో విషయాలు, సినిమా చర్చ కావచ్చు, నా కథలు చెప్తూ ఉంటుంది, అప్పుడు ఎప్పుడో చదివిన కథలు ఇవన్నీ చెప్తూ ఉంటుంది అమ్మ అయితే. షీఈస్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్. అంటే ఇలాగే ఉండాలి నేను ఎప్పుడు మీ ఇద్దరం ఇలా ప్లాన్ చేసుకోవాలా. బట్ జరిగిపోయింది అంతే అది. బట్ షీఈస్ వెరీ వెరీ యాక్సెప్టింగ్. నేను తప్పులు చేస్తా, బోర్డు చెప్తే నేను తప్పులు చేస్తాను, ఐ బీన్ అ ఫెయిలియర్ ఇన్ మై లైఫ్. షీఈస్ యాక్సెప్టెడ్ ఆల్ దట్. సేమ్ మా అత్త కూడా అంటే ఎక్కువ పనులు నాకే చెప్పేది. ఆ టైంలో కొంచెం తీసుకునేవాడు ఉండే, కానీ ఎక్కడో టౌన్ వెళ్ళి ఏదో తీసుకురా ఉంటుంది. అవన్నీ నేనే చేసి ఇచ్చాను. బాపు గారికైనా అంతే. లిటిల్గా ఆయన అసిస్టెంట్, ఫ్రెండ్ అన్నీ నేనే అనమాట. అది సో నేను ఇక్కడ షిఫ్ట్ అయ్యేంత వరకు అన్ని పని నేనే చేసి పెట్టేవాడిని. సో నేను యూఎస్ వెళ్ళినప్పుడు చాలా చాలా మిస్ చేశారు నన్ను. నాకు నాన్న కూడా ఒకే ఒకసారి లైఫ్లో ఉత్తరం రాశారు, బాపు గారికి చాలా రాశారు అనమాట. చాలా మిస్ చేశారు, అన్ని దాచుకున్నాను, ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. నాన్న కూడా రాసిన ఒకే ఒక ఉత్తరం, వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. అది నాకు పెద్ద గర్వం అనమాట. బికాస్ స్కూల్ టైంలో నాకు పెద్దగా చదువుకోవాలి. యూఎస్ వెళ్ళినప్పుడు వాస్ ఎ హ్యూజ్ సక్సెస్. ఆ ఎగ్జామ్స్, ఓవరాల్ ఎగ్జామ్స్ కానీ, ఫ్లైయింగ్ ఎగ్జామ్స్ కానీ చాలా గొప్పగా చేశారు అనమాట. చెప్పారు కదా హాల్ ఆఫ్ ఫేమ్ చెప్పారు కదా. అవన్నీ చెప్పినప్పుడు చాలా గర్వపడుతూ ఉత్తరం రాశారు. లిటరల్గా నెల రోజులు పట్టుకుని ఏడ్చాను అక్కడ. లెటర్ ఇప్పటికే నాకు ఉంటుంది మిస్ అయినందుకు అక్కడ. సో అంటే ఏంటంటే నాన్న వాజ్ ఏబుల్ టు మేక్ హిమ్ హ్యాపీ. నాకు అది అన్నిటికంటే ఇంపార్టెంట్. సో అమ్మ గురించి కూడా, అంటే అమ్మ ఫ్రెండ్ అని చెప్పారు, భాగ్యవతి గారి గురించి కూడా, మరో అమ్మ గురించి. ఇద్దరు అంటే సేమ్ అంటే అంతే. వి నెవర్ డిఫరెన్షియేట్. ఏ అవసరం వచ్చినా మాకు ముందు ఆవిడని కూడా నేను రాత్రిపూట సడన్గా ఇందాక అమ్మ చెప్పినట్టు ఎవరికైనా ప్రాబ్లం వస్తుంది అనుకోండి, సరే రారా అంటే నన్ను నేనే తీసుకెళ్ళేవాడిని. నేను కార్లోకి వస్తే ఆ లోపలికి వెళ్ళి పనులను మాడుకొని మళ్ళీ వచ్చేది గంట సేపు తర్వాత తీసుకొచ్చి ఇంటికి. మధ్యలో అవసరం వచ్చిందంటే ఎక్కడన్నా ఆపి ఒక కూల్ డ్రింక్, సోడానో ఏదో బేల్పూరి ఏదో తిప్పించేది అనమాట తిప్పినందుకు. సో లంచం లేకపోతే చిన్నపిల్లలు అప్పుడు అంతే కదండి కావాల్సింది. పరిస్థితి మాకు గొప్ప రోజుల్లో పండగ. వెరీ వెరీ ఫ్రెండ్లీ, వెరీ ఫార్చునేట్. ఆ నలుగురు మాకు దొరకడం నిజంగా. మేము వాళ్ళకి దొరికేమనుకోవాలి ఏంటో, కానీ మ్యూచువల్ రెండు. వాళ్ళు ఎంత ప్రేమ చూపించారు, మీరు కూడా అంత ఉంటేనే కదా ఇద్దరికి బాగుండేది.
నాకు ఒకసారి భానుమతి గారితో మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పారు. బాపు గారు పోయినప్పుడు జనం చాలామంది వస్తుంటే, అంటే మీరు ఎంత సింపుల్గా పెరిగారని చెప్పడానికి చెప్తున్నాను. ఆవిడ అన్నమాట, ఇంతమంది వస్తున్నారంటే నాకు అర్థం కాలేదు, మా నాన్న ఇంత గొప్ప అనుకున్నాను అన్నారు ఆవిడ. అంటే చెప్తా అంటే తర్వాత మహిళా సభలోనూ అక్కడ సభ జరిగి వీళ్ళ ఏదో జయంతి వర్ధంతాలు అంటే ఇంతమంది ఉన్నారా మా నాన్నకి ఫ్రెండ్స్, మాకే తెలియని విషయాలు వీళ్ళందరికీ తెలుసు వాళ్ళని గురించి, ఇంత గొప్పవాళ్ళ మా అమ్మ నాన్నను అని అనుకున్నామని చెప్తుంది పాపాయ్. అంటే అది వాళ్ళు ఇంట్లో ఎలా ఉన్నారని చెప్పడానికి నిదర్శనం. బయట వేగి ఇంట్లోకి తీసుకున్నారు కదా వీళ్ళు మనకి. సేమ్ అదే బాపు గారు కానీ నాన్న కానీ మెడ్రాస్లో పోయారు, కానీ హైదరాబాద్లో పోయింటే ఇక్కడ వేరేలాగా ఉండేది వాళ్ళ సెండ్ ఆఫ్ అని ఇక్కడ వాళ్ళు ఇప్పటికే అంటుంటారు. సినిమా కరెక్ట్ అండి. నాగేశ్వర గారికి వచ్చినంత జనం వచ్చేవాళ్ళు, అంతమంది అభిమానులు ఉన్న భక్తులు ఉన్నారు వాళ్ళిద్దరికి. మామూలుగా క్రేజ్ కాదు. ఇప్పుడు ఏంటంటే ల్యాండ్ మార్క్ ఎలా అయిపోయిందంటే, ఒక రెండు జడ సీతారామణ గారు అన్నట్టుగా ఒక బాపు బొమ్మ. ఇప్పుడు మీరు అన్నట్టుగా భానుమతి గారే బాపు బొమ్మ అండి ఇంతకీను. తర్వాత భానుమతి పాపాయిని కూర్చోబెట్టి బొమ్మ వేశారు, ఆ బొమ్మ చూపించి తీసుకుంటారు. అది కూడా మొదట్లోనేమో వేరే భాగ్యవతిని కూర్చోబెట్టి చేశారు. మొదట్లో వేసిన పని మొదటి తొలి ఉత్తరం అని, తొలి ప్రేమ ఉత్తరం అని ఏదో ప్రేమ లేఖ అని దానికి కవర్ ఆంధ్రపత్రిక కవర్ పేజీ వేశారనమాట. అది వేసి దానికేమో లోపల ఈయన రాశారు, లేకపోతే రామ్మోహన్ రావు గారు రాసినట్టున్నారు, దానికి చిన్న కథలాగా అనమాట, కవర్ పేజీ స్టోరీ రాసి ఆ బొమ్మ ఎంతమంది ఎన్ని కాపీలు తీసుకున్నారో ఆ బొమ్మ, ఇక బొమ్మ మాకు కావాలని ఆ ఉత్తరం చదువుతూ ఉంటుందన్నమాట. అమ్మాయి కూర్చొని చదువుతూ ఉంటుంది. భర్త దగ్గర నుంచి పెళ్ళయింది, మొత్తం అక్కడ ఉన్నాడు, ఈ అమ్మాయి పుట్టింట్లో ఉందన్నమాట. మొగుడు ఉత్తరం రాస్తే చదువుకుంటూ కూర్చుందనమాట. అదనమాట ఉత్తరం అనమాట. అది ఫస్ట్ ఉత్తరం, ప్రేమ లేఖ, మొదటి రేఖ. అదే ఇన్స్పిరేషన్ కింద తీశారు. ఓకే, ఎంతమంది ఇళ్లలో ఉందో ఆ బొమ్మ అది. అందుకని సినిమా చూస్తున్నా కూడా మాకు హీరోయిన్లని మనుషులు చూసినట్టు ఉంటుంది, బొమ్మలు చూస్తున్నట్టు ఉంటుంది. అంటే ఆ పోస్టర్స్ పెట్టే తీస్తారు కదా. అది కొన్ని మంచి ఇన్సిడెంట్స్ ఏమైనా ఇవి చెప్తే బాగుంటాయనో ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. నేను మిస్ అయ్యి ఉండొచ్చు కదా, నాకు తెలియకపోవచ్చు కదా. ఈ మధ్య వాళ్ళు ఎవరైనా చేయలేదు, కానీ ఆస్ట్రేలియా వాళ్ళైనా అడిగారు, రమణ గారికి ఇష్టమైనవి ఏమిటి చెప్పండి అని. ఫుడ్ ఒకటి కూడా చెప్పండి, మర్చిపోయాను, చెప్పండి. చెప్పమంటే అదే ప్రత్యేకించి అని అన్నీ ఇష్టమే ఆయనకి. అది భోజన ప్రియులు చాలా ఇష్టం, చాలా ఇష్టం ఇద్దరికి. బాపు గారు తినేది ఇంతంటే ఇంతే తింటారు, 2 స్పూన్లు వేసుకుంటే ఎక్కువ అనమాట. ఆ 2 స్పూన్లలోనే 10 ఐటమ్స్ కలుపుకొని తింటారనమాట. అంతే అన్నం. మా ఆయన ఇంకొంచెం తింటారు, పర్వాలేదు. మొదట్లో బాగానే, బాపు గారు కూడా మొదట్లో వాళ్ళ అమ్మగారు చేసి పెట్టినప్పుడు బాగానే తిన్నారు. పెద్ద అయ్యాకనే అన్నం తినడం పోయిందనమాట. ఇంతే అన్నం తినేవారు, అందులోనే అన్నీ కలుపుకొని తినేవారు అనమాట. అది కావాలి, 2 కూరలు కావాలి, పచ్చళ్ళు కావాలి, ప్రత్యేకంగా పచ్చడి కావాలన్నమాట. పులుసు, వంకాయ పచ్చి పులుసు, పాటోళి, ఇవన్నీ ఇష్టం ఆయనకి. బాపు గారికి కూడా ఇష్టమే. ఏమన్నా సరే పైన ఏమన్నా నేను చేసినవి ఏమన్నా ఉంటే కిందకి తీసుకెళ్ళేవారు. కింద భాగ్యవతి చేసినవి తీసుకొచ్చి పైన తీసుకెళ్ళారు. లేకపోతే ఒక్కసారి ఇద్దరు ఒక చోట కూర్చొని భోజనం చేసేవాళ్ళం. ఆయనకి మేము తిరుపతి ఎడుతుండేవాళ్ళం, కారులో తిరుపతి ఎడుతుండేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా సరే ఇంత క్యారియర్లు ఇంట్లో వంటలు చేసుకుని తీసుకెళ్ళేవాళ్ళం. అందరం వెళ్ళేవాళ్ళం కదా, అందరు పిల్లలందరినీ వేసుకునేవాళ్ళం. ఎక్కడ తిరుపతిని దాటాక కారు ఆపి, ఓ చెట్టు కింద కారు ఆపి ఈ పిల్లలందరినీ దింపి అన్నీ తీసుకెళ్ళి అక్కడ చెట్టు కింద కూర్చొని తినేవాడు. అది చాలా ఇష్టం అనమాట, చాలా ఎంజాయ్ చేసేవారు అనమాట. అది అందుకే సినిమాలో పెట్టారు ఆ సీన్లు. అందుకనే మాకు మహాబలిపురం దగ్గర కాబట్టి అక్కడికి వెళ్ళిపోయారు అసలు స్టోరీ డిస్కషన్కి. ఇక్కడ కాటేజ్లో బుక్ చేసుకుని అక్కడికి వచ్చి వర్క్ చేసుకున్నారు. సో పొద్దున్నంతా మంతా మేము వెళ్ళిపోయేవాళ్ళం వీకెండ్స్ అలాగా. సో మేము వాటి స్విమ్మింగ్ కానీ బీచ్ అని తిరుగుతుంటే వాళ్ళు రాసుకున్నారు, ఎవరి పని వాళ్ళది. మాకు మంచి లైఫ్ చూపించారండి వాళ్ళు చిన్నప్పటి నుంచి. నలుగురును అంటే చాలా మందికి లేని అదృష్టం మాకు దొరికింది. కరెక్ట్, అదే కావాల్సింది అదే అండి. ఎందుకంటే చాలామందిని మనం చూస్తే మనకి కనిపించే, అంటే పైన కనిపించే మనిషి వేరు, లోపల మనిషి వేరు అంటారు. లోపల మనిషి ఏమిటి అనేది కుటుంబ సభ్యులు చెప్తేనే తెలుస్తుంది. బయట నుంచి మేము చాలా ఊహించుకుంటాం వాళ్ళని. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ మధ్యన ఆర్జీవి గారు ఒక చోట చెప్పిన దాంట్లో కూడా చూశాను, మనం మనిషి దగ్గరగా కూడా వెళ్ళనంత వరకు మంచిది కొంతమందిని చూస్తే అని. కానీ వీళ్ళది దూరపు కొండలు అంటారు కదా, దూరంగా ఉన్నప్పుడు అందరూ బాగానే ఉంటుంది, శుభ్రంగా వచ్చాకనే తెలుస్తుంది. అది ఒకరోజు ప్రయాణం చేస్తే కానీ విషయం తెలియదు కదా. అలాగా అలాగే మేము రైళ్లలో వెళ్ళినప్పుడు కూడా అలాగే రాజమండ్రి వెళ్ళినప్పుడు
అలాంటప్పుడు కూడా రైళ్లలో కూపేలు బుక్ చేసేవాళ్ళు. అందరం కూర్చొని ఇంత క్యారీలు పెట్టుకుని తెచ్చుకుని ఇంకా మీ స్పెషల్ భోగి అంతే అది. మీ ఇష్టం ఇంకా. ఇప్పుడు అన్నారు కదా కింద హాయిగా పడుకునేవాళ్ళం అని. అలాగా మిగిలిపోయిన ఇంకా కొన్ని మిగిలిపోతే బజార్లోనేమో నవరే రామ్మోహన్ రావు గారు చేసి ఇచ్చేవారు అనమాట. ఆవిడ అన్నీ చేసి ఇచ్చేవారు. ఇంటికి వచ్చాక మర్నాడు వీళ్ళందరూ ఆ పులిహార అవన్నీ పెట్టుకుని మర్నాడు తినేవాళ్ళు అనమాట. ఇంకా ఇక్కడికి తీసుకెళ్ళేటప్పుడేమో ఏం చేయాలి, ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్తే ఏం చేస్తామని ఎవరో ముష్టి వాళ్ళు వస్తుంటారు, రోడ్డు ప్లాట్ఫామ్ మీద వస్తుంటే వాళ్ళకి గిన్నెలు ఇచ్చేసేవాళ్ళు అనమాట. గిన్నెలు తీసుకుంటే ఏం చేస్తారు మరి, ఇంకా ఉదారంగా ఇచ్చాడు. ఇంకొకటి అండి, సూర్యకాంతం గారు కూడా చాలా సినిమాల్లో వేశారు, మెయిన్ క్యారెక్టర్ వీళ్ళ సినిమాల్లో వేశారు. ఆవిడతో ఎలా ఉండేది? మొన్ననే రాశాను అందులో, నేను సూర్యకాంతం గారి పుస్తకం అవును వచ్చింది, అందులో రాశాను నేను. చాలా మంచి, మాకు అంతగా పరిచయం లేదు, పెద్దగా లేదు, పర్సనల్గా ఏం తెలియదు. చాలా మంచి ఆవిడ. వీళ్ళకైతే ఫైనాన్స్లో కూడా బాగా సహాయం చేసేది ఆవిడ. చాలా మంచి ఆవిడ. వాళ్ళ ఆవిడ ట్రస్ట్ పెట్టారు, ఆవిడ ట్రస్ట్ పెడితే దానికి ఈయన్ని కూడా ఆ కమిటీలో ఈయన్ని కూడా మెంబర్ని చేసి ఒక్కొక్కసారి ఎప్పుడైనా డబ్బు ఆలస్యం ఇవ్వటం, ఫైనాన్స్ చేసినప్పుడు డబ్బు ఇవ్వటం ఆలస్యం అయితే ఏం పర్వాలేదు నాయన, ఉంచునైనా రుణానుబంధం ఉండటం మంచిది, ఉండని తప్పించుకొని పీడించేవారు కాదు, అస్సలు లేదనమాట. చాలా మంచి ఆవిడ. ఆ మనిషి చూస్తేనే అలాగా. పైగా ఈ సినిమాలో చేసింది గోరంత దీపంలో మాత్రమే అత్తగారు, గల్యాడి అత్తగారు, ముత్యాల ముగ్గులో మంచి తల్లి, బాలరాజు కథలో మంచి ఆవిడ. అలా మంచి వేషాలే వేసింది. అందాగ్రామంలో కూడా మంచి క్యారెక్టరే కదా, మంచి వేషం వేసింది. ఇంచుమించుగా అన్ని సినిమాల్లోనూ మంచిగానే వేశారు ఆవిడ. అరే ఒకటిలేండి, మన సినిమాల పాత్రలు చూసినప్పుడు వీళ్ళ మంచితనం అందులో రిఫ్లెక్ట్ అవుతుంటుంది. మన మనసే కదా అది రిఫ్లెక్ట్ చేసేది. అది అలా సంతోషం. పోయినప్పుడు వెళ్ళాం, నాన్న నేను వెళ్ళాం మెడ్రాస్ హాస్పిటల్కి. చాలా ఫీల్ అయిపోయారు అప్పుడు, చాలా క్లోజ్ కదా. అలాగే ఇంకొకటి పూలేంది గారు పోయినప్పుడు కూడా నేను తీసుకెళ్ళాను నాన్నని. అది వాళ్ళకి గ్రేట్ లాస్ అసలు. బాగా ఏడ్చేశారు నాన్న అక్కడైతే, కళ్ళలో నీళ్ళు పెట్టేసుకున్నారు. వీళ్ళందరూ ఒక కుటుంబంలాగా చేసుకుంటూ వెళ్ళారు పనులన్నీ. ఏదో సినిమా డబ్బులు అన్న ఇదితో చేసుకెళ్ళలేదు కదండి, పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయారు అందరూ. రావు గోపాలరావు గారి భార్య హరికథలు చెప్పేది ఆవిడ. ఆవిడ మొదట్లో నాటకాలు వేసి అటువైపు వాళ్ళే కదా, బొబ్బిలి శ్రీకాకుళం అటువైపు వాళ్ళే వాళ్ళిద్దరు కూడా. అక్కడే పెళ్లి చేసుకున్నారు. ఆవిడ హరికథలు చెప్పేది. ఇందులో ముత్యాల ముగ్గులో సినిమా అయ్యాక ఒక రోజు మా ఇంటికి తీసుకొచ్చారు ఆవిడని. తీసుకొచ్చి మా ఇంట్లో ఆవిడ చేత హరికథ చెప్పించారు. అవునా, ఓకే. మన పైన డాబా మీద కొట్టాయిలోను హరికథ చెప్పించారు. మా ఇంట్లో ఇంకెవరు లేరు, మా ఇంట్లో అంతవరకే మాకు హరికథ చెప్పింది. ఏ కథ చెప్పారో గుర్తుందా? ఏమో మరి, ఏమో తెలియదు. రుక్మిణి కళ్యాణం లాంటిది ఏదో చెప్పినట్టున్నారు. అన్నీ ఒక్కొక్కటి మీకు ఒక్కొక్క అనుభవం అందరితోటి. చాలా సంతోషం అండి. చాలా అంటే ఇంకా చాలా విషయాలు నాకు చెప్పాను కదా, నాకున్న చిన్న పరిజ్ఞానం వరకు అడగగలిగాను నేను. ఎన్ని మాట్లాడినా ఆయన రాసిన పుస్తకాలే ఆయనకు చాలా. కోతికొమ్మచ్చి 3 రాసినా కూడా ఇంకా రాస్తే కానీ పూర్తవ్వనంత అనుభవం ఉన్నవాళ్ళు, కొన్ని వందల మందిని కలిసిన వాళ్ళు వాళ్ళ జీవితాల్లోనూ. శ్రీదేవి గారితోటి, వరా గారితోటి ఇది ఈరోజు వైజయంతి మాటామంతి. నమస్కారం.